ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 12వ వచనాన్ని కలిసి చదువుకుంటాం. ప్రకటన గ్రంథం 22:12 వచనము అందరం కలిసి చదువుకుంటాం. 22:12 రెవల్యూషన్. అందరు తీశారు కదా? ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ప్రార్థన చేసుకుంటాం. మా ప్రేమ కలిగిన పరలోక తండ్రి, పరిశుద్ధమైన ప్రేమ కలిగిన పాదాల చెంత ప్రవేశించి ఉదయకాలము తండ్రి ఈ యొక్క ఫిబ్రవరి మాసము 13వ తేదీ 2021 సంవత్సరము ఎర్రగుంట్లలోని హోరేబు ప్రార్థన మందిరములో ఈ రీతిగా కలిసి రావటానికి ప్రభా, మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోవటానికి, మిమ్మల్ని ఆరాధించడానికి, స్తుతించడానికి మాకు ఇచ్చినటువంటి గొప్ప ధాన్యతను బట్టి నీకు వందనములు. మా స్తుతుల సింహాసనంపై మీరు ఇది నన్ను ఆసీనుడవయ్యారని మేము నమ్ముతున్నాం. దాన్ని మీరు ఘనపరచబడ్డారని, మహింపరచబడ్డారని, అత్యున్నతంగా హెచ్చించబడ్డారని నమ్ముతూ మేము కూడా మరి కలిసి మీ నామమును ఘనపరుస్తూ శ్లాఘిస్తూ పూజిస్తున్నాం. మిమ్మల్ని మించినటువంటి నామం లేదు. పరిశుద్ధమైన నామం, పవిత్రమైన నామం, ఘనమైనటువంటి స్తోత్రార్హమైనటువంటి మీ నామమును బట్టి మిమ్మల్ని ఘనపరుస్తున్నాం ప్రభా. పరిశుద్ధుడు 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 నిత్యం పూజించబడుచున్న దేవుడవు, ఎంతో ఘనమైన నిత్యమైనటువంటి దేవుడు, శాశ్వతమైన ప్రేమ కలిగిన వాడు. ఆయన ఏమాత్రం నేనవుతే తండ్రి నీ ప్రజలు నిలబడటానికి యోగ్యత లేని వాడిని, అయోగ్యుని, అపాత్రుని, తల మొదలకి నరికాలు వరకు కూడా అనేకమైనటువంటి లక్షణాలతోనేటువంటి వారిని నీ ప్రశస్త రక్తం చేత కడిగి పవిత్రపరచండి తండ్రి ప్రభా. నీ మాటలు గాడిద ద్వారా సైతం మీరు వినిపించగలరు కనుక ఇర్మియా 1:9 ప్రకారం నీ మాటలు నాటు నోచుంచండి. హెబ్రీ 4:12 ప్రకారం పరణాత్మలను మూలుగున కీలను విభజించినట్టుగా లోతుగా దూరేటువంటి 2 అంచుల ఖడ్గమును మీరు పంపించండి. ప్రతి వారు అర్థం చేసుకునేలాగున స్పష్టతతో నీ వాక్యం పంపించండి. చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారికి సైతం కూడా అర్థమయ్యేటువంటి నీ వాక్యము, సరళమైనటువంటి నీ వాక్యమును మీరు పంపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీరు మాట్లాడితే తప్ప మా సమయం వ్యర్థము. ఏదో మేము కాడు కొరకై, ఏదో కమ్యూనిటీ కొరకై, ఏదో ఒక గుంపుగా కొట్టడానికి రాలేదు. నీ స్వరం వినటానికి వచ్చాం. మీరు మా మధ్యలో సంచరించండి, మాట్లాడండి ప్రభా. మమ్మల్ని కనికరించండి, మా మధ్యలో కూడా ఉండండి, మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకో ప్రభా. మా మధ్యలో దిగిరండి, నీ మహిమతో దిగిరండి, మాతో మాట్లాడమని లూకా 5:10 ప్రకారం నేను మనుషుల పట్ల జారులుగా చేస్తున్న వాగ్దానాన్ని ఎత్తిపడుతున్నాం దాన్ని ప్రభా. అనేక ప్రాంతాల్లో ఈ దినాల్లో ప్రభా హెబ్రోన్ ద్వారా జరుగుతున్న పరిచర్యలు మీరే జ్ఞాపకం చేసుకుని మహిమ పొందండి. ప్రతి స్థలంలో వాక్యం అందించే దాసుల్ని మీ ఆత్మచేత అభిషేకించండి దాన్ని. ప్రత్యేకంగా ప్రభు ఈ స్థలంలో జ్ఞాపకం చేసుకుని నీ మాటలను ప్రభు మీరు అనుగ్రహించి మహిమ పొందండి. చీకటి ఉన్న స్థలంలో వెలుగు కలుగులాగున, బంధకాలు ఉన్నటువంటి స్థలంలో స్వాతంత్ర్యం కలుగులాగున, అనేక సంవత్సరాలుగా సాతాను పీఠం వేసుకున్నటువంటి స్థలము క్రీస్తు ప్రభువారు ప్రతిష్ఠించబడలాగున విశ్వాసముతో యేసు క్రీస్తు ప్రభువారి నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ప్రకటన గ్రంథం 22:12 రెవల్యూషన్ 22:12 కలిసి చదువుకుంటాము. మరొకసారి రెవల్యూషన్ 22:12 ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 12వ వచనం. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. వాక్యం ఆరంభించడానికి మునుపుగా ఎవరైనా మీరు వెనుకకు తిరగటము, పక్కన వాళ్ళని తట్టటము, ముందుకు వచ్చినటువంటి వారు సండే స్కూల్ పిల్లలు ఎవరైనా ఉంటే మీరు మాట్లాడటము డిస్టర్బ్ చేస్తే వాక్యము ఇక్కడ ఏమంటారు చెప్పేది మాకు డిస్టర్బ్ అవుతుంది. ఎవరు మాట్లాడకూడదు. మామూలుగా మేము హెబ్రోన్లో VBS సండే స్కూల్ టీచర్గా నేను ఉండినాను కనుక మీరు ఎక్కడున్నా కూడా నేను చూస్తున్నాను కనుక నేను చూస్తున్నాను కాకుండా దేవుడు చూస్తున్నటువంటి గమనికతో మీరు జాగ్రత్తగా వినాలని మీ ఆత్మీయమైనటువంటి మేలు కొరకు మిమ్మల్ని కోరుతా ఉన్నాను. తర్వాత ఈ దినాన మనం వినేటువంటి వాక్యాలు అంటే ఉదయకాలం ఆరాధన వర్తమానం మొదలుకొని ఈ 2 బైబిల్ పట్టణాల్లో ఉన్నటువంటి సంగతులని మధ్యాహ్నము మనం క్విజ్లో చూస్తాము. దాంట్లో ఉన్నటువంటి ప్రశ్నలు అడిగినప్పుడు మీరు జవాబు చెప్పడానికి మీరు ముందుగా రాసుకుంటే మేలు. నేను ఏ స్థలానికి వెళ్ళినా కూడా ఎక్కువగా సిస్టర్స్ చెప్తుంటారు, ఆ ఎర్రగుంట్లలో బ్రదర్స్ కూడా చెప్తారని నేను నమ్ముతా ఉన్నాను. బ్రదర్స్ మా పేరు నిలబెట్టాలి. ఒక క్రైస్తవేతరుడు ఒక క్రైస్తవుని అడిగాడంట, మీరు బైబిల్లో పాత నిబంధన క్రొత్త నిబంధన ఈ 2 ఎందుకు ఉంటాయి అని అడిగాడట.
అప్పుడు ఆ క్రైస్తవుడు అన్నాడంట, బైబిల్లో పాత నిబంధన క్రొత్త నిబంధన అని కూడా ఉన్నాయా? అండ్ చాలామందికి పాత నిబంధన కృత నిబంధన రెండు ఉన్నాయని కూడా తెలియని క్రైస్తవులు ఉంటారు. ఇక్కడ వచ్చినారు మీరు అందరు, చాలా మంచిది. మీకు బైబిల్ తెలిసినా తెలియకపోయినా మీరు దేవుని ఇంటికి వచ్చారు. దేవుని ప్రేమపూర్వకంగా మీ అందరిని ఆహ్వానిస్తూ ఉంటున్నాము. సండే స్కూల్ పిల్లలు మొదలుకొని మధ్య వయసులో ఉన్నటువంటి వారు, యవనస్తులైనటువంటి వారు, పెద్దలైనటువంటి వారు, దేవుని సేవకులు అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉంటున్నాం. దేవుడు మీ అందరినీ కూడా దీనిని ఆస్వాదించాలని, ఆత్మీయమైన మేలుతో నింపాలని కోరుతూ ఉంటున్నాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 12వ వచనంలో ప్రాముఖ్యమైనటువంటి మన భాగం ఏంటంటే, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు త్వరగా రాబోతున్నాడు. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం ఈ దినాల్లో. ఎక్కడ చూసినా కూడా మనం చూస్తూ ఉంటాం. అయితే చాలా స్థలాల్లో తప్పుడు బోధలు, తప్పు సంగతులు జరుగుతూ ఉంటాయి. స్పష్టంగా దేవుని వాక్య ప్రకారంగా ప్రభు రాకడకు సంబంధించిన కొన్ని సత్యాలు మనం ఎరిగినటువంటివే, ఏవో కొత్తవేం చెప్పట్లేదు. బైబిల్లో ఉన్నటువంటివే సామాన్యంగా చాలా మనకు తెలిసినవే చెప్పుకుంటాము. అయితే వరుసలో చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను అంతే. నేను చెప్పేది కొత్తదేం కాదు. ఉన్న సంగతుల్ని వరుస క్రమంలో మీకు అర్థమయ్యేటువంటి విధానంలో ప్రభు రాకడ కొరకు మనం సిద్ధపడటానికి కొరకై ఈ సంగతులను మీ ఎదురు తీసుకురావడానికి కొరకే ప్రయత్నం చేస్తాను. సండే స్కూల్ పిల్లాడు మరి మేఘలపై యేసుప్రభు వస్తారు కదా, ఆ సంగతి తెలిసి టీచర్తో అన్నాడంట, టీచర్ యేసుప్రభు ఏ రోజైనా వస్తాడంటే వస్తాడు బాబు అంటే, ఈరోజు రాడు టీచర్ అన్నాడు. ఎందుకు బాబు అంటే, ఈరోజు చెప్పారు వాతావరణ శాఖ మేఘాలు ఉండవని. కాబట్టి యేసుప్రభు వచ్చేవి ఈ మేఘాలు కాదు. యేసుప్రభు వచ్చేటువంటివి పరసంబంధమైనటువంటి ఆ మేఘములపై అయినా రానై ఉన్నాడు. కనుక ఉదయకాలం మనం చూసుకున్నటువంటి ఈ యొక్క పట్టణంలో ప్రాముఖ్యంగా యేసుప్రభు వారి యొక్క మొదటి రాకడ మొదలుకొని రెండవ రాకడ వరకు కూడా, లేక పరలోకంలో నిత్యత్వం వరకు కూడా ఉండేటువంటి సంగతులు ఏడు ఘట్టములుగా ఉన్నటువంటి వాటిని మీ ఎదురు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. యేసుప్రభు వారి మొదటి రాకడ మొదలుకొని పరలోకంలోనికి మనం వెళ్ళేంత వరకు కూడా 7 సంగతులు ఉన్నాయి. అవన్నీ కూడా మీరు జాగ్రత్తగా గమనించాలని కోరుతున్నాను. మీ దగ్గర పెన్ను పేపర్ ఉన్నటువంటి వారు మీరు రాసుకోవాలని కోరుతున్నాను, ప్రత్యేకంగా బ్రదర్స్. కనుక మొదటి సంగతి ఏంటి? యేసుప్రభు వారి యొక్క మొదటి రాకడ. యేసుప్రభు 2000 సంవత్సరాల క్రితం మీ భూమి మీదకి మొదటిసారి వచ్చాడు. కనుకే చరిత్ర బీసీ ఏడి, క్రీస్తు పూర్వము క్రీస్తు శకం అని చరిత్ర విభజించబడింది. కనుక యేసుప్రభు వారు మొదటిసారిగా వచ్చాడు. కనుకే మనం ఇక్కడ కూర్చున్నాం. మనం ఎక్కడో యేసుప్రభు పుట్టింది ఎక్కడ, మనం ఇక్కడ ఉన్నాం. కనుక యేసుప్రభు వారు ఈ లోకంలో పుట్టాడు, జన్మించాడు, పాపాల పరిహార్థమే మరణించి సమాధి చేయబడి తిరిగి లేచినట్టు కారణం చేత దీనిన్న ప్రపంచంలో ఉన్నటువంటి కోట్ల కొలది ప్రజలు యేసుప్రభు వారి యొక్క నామమును స్మరిస్తూ ఆయనను ఆరాధిస్తున్నారు. ఏం చేతంటే ఆయన మొదటిసారి లోకానికి వచ్చాడు పాపుల రక్షకుడుగా. మొదటిది యేసుప్రభు వారి మొదటి రాకడ. తర్వాత రెండవది ఏంటి? యేసుప్రభు వారు మరణించినాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచినాడు. ఆ తిరిగి లేచిన కొందరు అంటారు సంఘ యుగం అనేది ఎప్పుడు ఆరంభమైందంటే, కొందరు అంటారు యేసుప్రభు వారు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత ఆరంభమైందంటే, కొందరు ఏమంటారంటే బాప్తిసం ఇచ్చండి యోహాను మారు మనసు పొందుడి అని చెప్పినటువంటి ఆనాటి నుంచి సంఘ యుగం ఆరంభమైందని కొందరు చెప్తారు. కొందరు ఏమంటారంటే పెంతెకోస్తు దినాన ఆత్మ పరిశుద్ధాత్మ సంఘంపై దిగి వచ్చినటువంటి ఆనాడు సంఘ యుగం ఆరంభమైంది అంటారు. ఏది నాడు ఆరంభమైందో కానీ సంఘ యుగం అయితే ఖచ్చితంగా ఆరంభమైంది. ఈ సంఘ యుగాన్ని కృపాయుగం అంటారు. ఈ కృపాయుగం ఆరంభమైంది యేసుప్రభు వారి మరణ భూస్థాపన పునరుద్ధానాల తర్వాత భూమి మీద సంఘం స్థాపించబడి దాదాపుగా 2000 సంవత్సరాలుగా ఇప్పుడున్నటువంటి కాలాన్ని ఏమంటారంటే కృపాయుగము లేక సంఘ యుగము. మొదటిది ప్రభు రాకడ, మొదటి రాకడ. రెండవది కృపాయుగము. మూడవ సంగతి, ఈ కృపాయుగం తర్వాత జరిగేది ఏంటంటే ర్యాప్చర్, సంఘం ఎత్తబడుట. అకస్మాత్తుగా సంఘము యేసుప్రభు వారు రాకడలో 2 సంగతులు ఉంటాయనేది చాలా మీరు జాగ్రత్తగా గమనించాలా. ఎందుచేతంటే దేవుని వాక్యంలో మనం గమనించినప్పుడు ఆయన దొంగ వలె వచ్చును అని రాయబడింది. మరొక భాగంలో రాయబడింది ఏంటంటే ప్రతి నేత్రం ఆయన చూచును అని రాయబడింది. దొంగ వస్తే ఎవరు చూడరు కదా, మరి రాత్రి వేళ దొంగ వల్ల వస్తానంటాడు ఒకసారి. ఇంకోవైపు చూసినట్లయితే ప్రతి నేత్రం ఆయనను చూచును అని రాయబడింది. 2 ఎట్లాగిన కోయిన్సైడ్ అవుతాయి అని అనుకుంటూ ఉంటారు చాలామంది. యేసుప్రభు రెండో రాకడలో 2 దశలు. ఒకటి ఏంటంటే సంఘం కొరకు మధ్యాకాశంలో యేసుప్రభు వారు వచ్చినప్పుడు సంఘం ఎత్తబడుతుంది, దాన్ని ర్యాప్చర్ అంటారు. కనుక యేసుప్రభు వారు వచ్చినప్పుడు సంఘం ఎత్తబడినప్పుడు 7 సంవత్సరాలు సంఘం యేసుప్రభు వారితో కూడా ఎత్తబడి వారు ఉంటారు. ఆయనతో పాటు ఉన్నటువంటి ఆ సమయంలో సంఘం ఎత్తబడిన తర్వాత భూమి మీద జరిగేటువంటి దాన్ని ఏమంటారంటే ట్రిబ్యులేషన్, శ్రమల కాలం. అది 4వది. స్పష్టంగా చెప్తున్నాను అనుకుంటా. మొదటిది యేసుప్రభు వారి మొదటి రాకడ, రెండవది కృపాయుగము, మూడవది
సంఘం ఎత్తబడుట ర్యాప్చర్. నాలుగవది ట్రిబ్యులేషన్ అంటే శ్రమల కాలం. ఐదవది సెకండ్ కమ్మింగ్ అంటే దాన్ని తెలుగులో చెప్పాలంటే క్రీస్తు ప్రత్యక్షత. యేసుప్రభువారు 7 ఏళ్ళు గడిచిపోయిన తర్వాత యేసుప్రభువారు నేరుగా సంఘంతో పాటు విశ్వాసులందరితో పాటు ఆయన మధ్యాకాశంలో అదృశ్యంగా వచ్చేసి సంఘం తీసుకెళ్ళిపోవటానికి కాదు, ఇప్పుడు నేరుగా భూమి మీద దిగి వస్తాడు. అప్పుడు యెరూషలేములో ఒలీవల కొండ పైన పాదం నిలుపుతాడు. అప్పుడు ప్రతి నేత్రం ఆయన చూస్తుంది. అప్పుడు ఈ భూమి మీదకి ఆయన దిగి వస్తాడు. అప్పుడు ఆయన సాతాన్ని తర్వాత సాతాను సంబంధమైనటువంటి సేనలన్నింటినీ కూడా ఓడించేస్తాడు. ఆయన ఈ భూమి మీద 1000 ఏళ్ళ పరిపాలన ఆరంభిస్తాడు. అది ఆరవది. కనుక ఆరవది ఏంటి? మిలేనియల్ రూల్ అంటే 1000 ఏళ్ళు పరిపాలిస్తాడు. యెరూషలేమును రాజధానిగా చేసుకొని 1000 ఏళ్ళు పరిపాలన చేస్తాడు. అటు తర్వాత 1000 ఏళ్ళు ఏమవుతుంది? సాతాను బంధించబడతాడు. సాతాన్ని యేసుప్రభువారు అప్పటికే నరకంలో వేసేయడు, బంధించబడతాడు. ఈ 1000 ఏళ్ళ తర్వాత సాతాను మరలా విడుదల పొంది మరలా దేవునికి వ్యతిరేకంగా అనేకమైనటువంటి సైన్యాలను తోడుకొని వచ్చినప్పుడు అప్పుడు సాతాను నరకంలో వేయబడతాడు. అప్పుడు ధవల సింహాసనం అనేటువంటి ఒక సింహాసనం వేయబడుతుంది. అప్పుడు మృతులందరూ లేస్తారు. కడపటి మృతులు అందరూ లేస్తారు. అప్పుడు గ్రంథాలన్నీ తెరబడతాయి. గ్రంథాల్లో రాయబడినటువంటి వాటన్నిటి ప్రకారం మృతులు తీర్పు పొందుతారు. అప్పుడు ఎవరి పేరైనను జీవగ్రంథమందు రాయబడినలా వారు నరకములో అగ్నిగంధకముల చేత మందుచున్నటువంటి నరకములో పడవేయబడతారు. అప్పుడు నూతన ఆకాశం, నూతన భూమి, నూతన పరలోకము అవన్నీ కూడా ప్రకటన గ్రంథం 21-22 అధ్యాయంలో ఉన్నటువంటివి అన్నీ ఉంటాయి. అప్పుడు నిత్యత్వం ఆరంభమవుతుంది. అది పరలోకం. కనుక మీకు అర్థమైంది అని నేను నమ్ముతున్నాను. మొదటి సంగతి ఏంటి? మొదటి రాకడ. రెండోది కృపాయుగము లేక సంఘయుగం. మూడోది ఏంటి? సంఘం ఎత్తబడుట ర్యాప్చర్ అంటారు ఇంగ్లీష్లో. నాలుగవది శ్రమల కాలం ట్రిబ్యులేషన్ అంటారు ఇంగ్లీష్లో. ఐదవది క్రీస్తు ప్రత్యక్షత. తర్వాత ఆరవది మిలీనియం 1000 ఏళ్ళ పరిపాలన. ఏడవది హెవెన్ ఆర్ ఇటర్నిటీ పరలోకము లేక నిత్యత్వం. ఈ క్రమంలో మనం దీన్ని చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకా కలవరానికి అవసరం లేదు, వాళ్ళు అట్లా చెప్పారు వీళ్ళు ఇట్లా చెప్పారని. స్పష్టంగా దేవుని యొక్క వాక్యంలో రాయబడినటువంటి సంగతుల్ని మనం చూస్తూ ఉంటున్నాం. కనుక ప్రకటన గ్రంథాన్ని రాసినటువంటి యోహాను ఆయన ఆ సమయానికి అందరూ కూడా శిష్యులందరూ కూడా దాదాపుగా హతసాక్షులు అయిపోయినారు. హతసాక్షులు అయిపోయిన తర్వాత యోహాను ఒక్కడే పద్మాస్ ద్వీపంలో పరవాసిగా ఉన్నాడు. ఆయన ఒక్కడే ఆ యొక్క ద్వీపంలో చాలా దూరం అండమాన్ నికోబార్ లాంటి ఒక ద్వీపము మధ్యధారా సముద్రములో చిన్న ఒక ద్వీపం ఉంది. అది పద్మాస్. ఆ ద్వీపం ఇప్పటికి కూడా ఉంది. మీరు వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళొచ్చు. యోహాను ఉన్నటువంటి స్థలాన్ని చూడొచ్చు. ఆ స్థలంలో యోహాను పెట్టారు. ఆ వృద్ధాప్యంలో ఉన్నటువంటి యోహాను కృంగుదల్లో ఒకవేళ అందరు చనిపోయినారే సంఘం ఏమైపోతుంది? మత్తయి సువార్త 16-18 నా సంఘం నేను కట్టుదును, పాతాళలోక ద్వారంలో దానితో నిలనిరవని చెప్పినటువంటి ఆ వాగ్దానం ఏమైపోతుంది? సంఘం అంతా ఇలాగ అయిపోతుంది అనేటువంటి నిరుత్సాహంలో ఉన్నప్పుడు యేసుప్రభువారు ఆయనకు ప్రత్యక్షం అవుతాడు. అప్పుడు ప్రకటన గ్రంథాన్ని అంతటిని కూడా ఆయన రాస్తాడు అనేటువంటి సంగతి మీరు ఎరుగుతారు. కనుక ఈ యోహాను కలిగినటువంటి ప్రత్యక్షతలు మామూలుగా 3 మనం చూస్తాం. యోహానుకు మొదట కనబడింది ఏంటంటే యేసు ప్రభు ప్రత్యక్షత. మొదట యేసు ప్రభు కనబడ్డాడు. రెండవది 4వ అధ్యాయం వరకు కూడా ఏంటి? సంఘ ప్రత్యక్షత, సంఘాలను గురించి. అటు తర్వాత మీరు 5వ అధ్యాయము 6వ అధ్యాయం మొదలుకొని భవిష్యత్తులో జరగబోయేటువంటి సంగతుల ప్రత్యక్షత చూస్తారు. చాలామంది ఏం చేస్తారంటే యేసు ప్రభుని చూడకుండా సంఘం ప్రత్యక్షత పొందకుండా నేరుగా భవిష్యత్తులో ఏం జరగబోతుంది, యేసు ప్రభు వచ్చినప్పుడు ఏమవుతుంది అవన్నీ ఆలోచిస్తారు. మొదట క్రీస్తును ఎరగాల, ఆయన ప్రత్యక్షం కావాలి నీకు, ఆయన ద్వారా నువ్వు రక్షణ పొందాలి. అటు తర్వాత సంఘ ప్రత్యక్షత, సంఘం ఎలా నడుస్తుంది, ఈ సంఘ క్రమం ఏంటి, ఈ ప్రత్యక్షతకు వచ్చిన తర్వాతే నీకు వచ్చే ప్రత్యక్షత భవిష్యత్తులో ప్రభు రాకడలో ఉండేటువంటి ఆ సంగతులు దేవుడికి బయలుపరుస్తాడు. కనుక మొదటి సంగతి ఏం చెప్పా? ఆయన యొక్క మొదటి రాకడా. యేసుప్రభువారు ఈ భూమి మీదకి వచ్చాడా అనే దాని కొరకి మీరు పుస్తకం పేరు చెప్పను అనుకోండి, అదొక రాశాడు. అందులో ఒక చరిత్రకారుడు చెప్పినటువంటి సంగతి ఏంటంటే యేసుప్రభువారు ఈ భూమి మీదకి రావటానికి కొరకే లేక క్రీస్తు అనేటువంటి ఒక మెస్సయ్య భూమి మీదకి వస్తాడనేటువంటి ప్రవచనాలు, కొన్ని వేల ప్రవచనాలు పాత నిబంధనలు ఉన్నటువంటి ప్రవక్తలందరూ రాస్తారు. ఆయన పుట్టుట మొదలుకొని ఆయన చనిపోయేంత వరకు, పునరుద్ధరణేంత వరకు కూడా చాలా ప్రవచనాలు అన్నీ ఉన్నాయి. కనుక క్రీస్తు అనేటువంటి వ్యక్తి వస్తాడని యూదులందరూ ఎదురు చూస్తూ వచ్చారు.
ఇప్పుడు ఆ వ్యక్తి ఖచ్చితంగా వేరే వ్యక్తి ఎవరైనా డ్యూప్ చేయడానికి ఆ క్రీస్తు వల్ల వచ్చి ఆయనలా నటించడానికి ఎవరైనా ప్రయత్నం చేస్తే చేయగలరా అని దాని కొరకే ఆ ప్రశ్న వేస్తూ ఆయన ఏమంటాడంటే దానికి ఇంపాసిబుల్ అని చెప్పాడు. యేసుప్రభు మామూలుగా ఒక వ్యక్తి ఇలాగా చేస్తాడు అనుకో, మామూలుగా అని చెప్పారు అనుకోండి, ఆయనలాగా మనం బట్టలు వేసుకుంటాం, ఆయనలాగానే చేస్తాం, ఆయనలాగానే ఉండడానికి ప్రయత్నం, ఆయన 1 o'clockకి దగ్గేయడు అంటే మనం దగ్గడానికి ప్రయత్నం చేస్తాం, ఆయన తుమ్మాడంటే తుమ్మడానికి ప్రయత్నం చేస్తాం. కనుక అయితే ఇట్లా మనం చేయడానికి ప్రయత్నం చేస్తాం, కానీ వేరే వాళ్ళతో మేకులతో కొట్టాలంటే వేరే వాళ్ళతో ఎట్లా చేపిస్తాం, వేరే వాళ్ళ చీట్లు వేస్తారంటే వాళ్ళని ఎట్లా చేపిస్తాం, వేరే వాళ్ళు చేసేదాన్ని మనం చేయించలేం, మనం నటించవచ్చు, వేరే వాళ్ళతో నటింప చేయలేం. శత్రువులని మనము ఆ రీతిగా చేయమని చెప్పలేము. యేసుప్రభువారి జీవితంలో శత్రువులు ఏం చేస్తారు, ఆయన మిత్రులు ఏం చేస్తారు, ఆయన ఏం చేస్తాడు, ఎక్కడ పుడతాడు, ఇవన్నీ వేల కొలది ఇలాంటి ప్రవచనాలన్నీ ఒక వ్యక్తి జీవితంలో నెరవేర్చబడాలంటే ఖచ్చితంగా ఆ వ్యక్తి వస్తేనే జరుగుతాయంట. ఆయనకు బదులుగా ఎవరైనా నకిలీ వ్యక్తి వస్తే దాని పాసిబిలిటీ ఎలాగుంది అనేటువంటిది ఆ దైవజనుడు చెప్తే ఏమంటాడంటే, న్యూయార్క్ పట్టణం కంటే అనుకుందాం హైదరాబాద్ పట్టణం అంతా కూడా ఒక 6 అడుగుల ఎత్తున 5 రూపాయలు మనకు తెలుసు కనుక 5 రూపాయల నాణ్యాలన్నీ 6 అడుగుల ఎత్తున హైదరాబాద్ పట్టణం అంతా నింపేసి ఒక చిన్న నాణానికి ఒక రంగు పూసేసి అందులో ఎక్కడన్నా పెట్టేసి కందుకి ఏమంటారు గంతలు కట్టి నిన్ను పంపించేసి నువ్వు వెళ్ళి ఆ కాయిన్ నాణం ఎక్కడుందో అక్కడ అట్లా వెతకకుండా ఎక్కడుందో ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాలి, అక్కడే చేపెట్టాలి, దాని మీదనే చేపెట్టేసి అలా తడిమి దాన్ని తీసి చూపించాలా. ఎంత సాధ్యమవుతుంది? అంత అసాధ్యము ఒక వ్యక్తి జీవితంలో ఈ ప్రవచనాలన్నీ నెరవేర్చబడటానికి అని ఆ వ్యక్తి చెప్పాడు. యేసుప్రభుని గురించినటువంటి మొదటి రాకడకు సంబంధించిన సంగతులు మీ అందరూ తెలుసు అనుకుంటాను కదా. యేసుప్రభు జన్మను గురించినటువంటి ప్రవచనాలు ఉన్నాయి. ఉదాహరణకి యెషయా గ్రంథం 7:14 ఇదిగో కన్యక గర్భవతి అయి, తెలుసా తెలియదా ఇది? ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, అతనికి ఏమని పేరు పెడతారు? ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడును. కన్యక గర్భవతి అవుతుంది, కన్యక పెళ్లి కాని అమ్మాయికి యేసుప్రభు జన్మిస్తాడని యెషయా రాస్తాడు. యెషయా గ్రంథం 9:6 యెషయా 9:6 రాయబడింది, ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన పేరు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడు, నిత్యుడైనటువంటి తండ్రి, సమాధానకర్త, అనేకమైనటువంటి పేర్లు ఆయన ఈ లోకంలో జన్మించనై ఉన్నాడు అని ఈ హేరోదు రాజు వెంటనే ఈ జ్ఞానులు రాగానే అడుగుతాడు, క్రీస్తు అనబడినటువంటి వాడు ఎక్కడ పుడతాడంటే వాళ్ళు వెంటనే చెప్పారు, యూదయ బెత్లెహేము. ఎక్కడ రాయబడింది అది? మీకా గ్రంథం 5:2 ఆయన బెత్లెహేంలో పుడతాడు, కన్యకకు జన్మిస్తాడు, ఆయనకు సంబంధించిన జన్మకు సంబంధించినవన్నీ అక్షరాల రాయబడ్డాయి. అంతేకాదు ఆయన జన్మించిన తర్వాత ఏం చేస్తాడు? ఎర్రగుంటలో జన్మించాడు అనుకోండి, ఏం చేస్తాడు అక్కడ? అంటే బెత్లెహేమో అవుతాయి, అక్కడ ఏం చేస్తాడు ఆయన పరిచర్య ఏంటి? ఆయన ఏం కోర్స్ చేస్తాడు, ఏం పని చేస్తాడంటే ఆయన కుంటి వారిని బాగుపరుస్తాడు, గుడ్డివారిని స్వస్థపరుస్తాడు, అనారోగ్యం వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళని స్వస్థపరుస్తాడని యెషయా రాస్తాడు. కుంటివారు గంతులు వేస్తారంట, గుడ్డివారు వారు కూడా కళ్ళు తెరవబడతాయని చెప్తాడు. ఎక్కడ పరిచర్య చేస్తాడు? జబులూను నెఫ్తాలి ప్రాంతాలపై గొప్ప వెలుగు ప్రకాశిస్తుందని ప్రవక్తలు రాశారు. కనుక జబులూను నఫ్తాలి తీర ప్రాంతం గలిలియా ప్రాంతాలైన పరిచర్య చేస్తాడని రాయబడింది. తర్వాత ఆయన ఎలాగన మరణిస్తాడు? మామూలుగా చనిపోవడానికి చాలా పద్ధతులు ఉంటాయి కదా ఒక వ్యక్తి చనిపోవాలంటే. యేసుప్రభు ఎట్లా ఖచ్చితంగా మరణిస్తాడు క్రీస్తు అనేటువంటి వ్యక్తి అంటే? సిలువ వేయబడతాడు. కీర్తన 22 ఆయన చేతుల్లో మేకులు కొట్టబడతాయని రాశాడు. ఎప్పుడు సిలువ అనేటువంటిది ఇంకా రూపింపబడటానికి మునుపుగానే సిలువ అనేది ఎవరు రూపించారు బ్రదర్స్? సిలువ అనేది ఎవరు దానికి అది నిర్మించారు, రూపించారు? సిలువ రోమయులు. కనుక మీకు తెలుసు అనుకుంటాను, మొదటి రాజ్యం ఏంటి? నెబుకద్నెజర్ రాజ్యం, బబులోను, తర్వాత మాదీలు, పార్సికులు, తర్వాత గ్రీకు అంటే ఎవరు? అలెగ్జాండర్ తర్వాత వచ్చింది ఎవరు? రోమీలు. కనుక అన్ని తరాలు అంత దాటిపోయే తర్వాత వాళ్ళు ఇంకా పుట్టలేదు, రోమీలు ఇంకా సృష్టించలేదు, సిలువను తయారు చేయలేదు, సిలువ అనేది ఎవరికి తెలియదు. ఎవరి మనసులో ఒక వ్యక్తిని ఇలాగన వేలాడదీసి చేతుల్లో పాదల్లో మేకులు కొట్టాలా, అప్పుడు వాళ్ళు అట్లాగనే వేలాడి రక్తమంతా కారిపోయి అలాగన ఎలా చనిపోతాడు ఒక వ్యక్తి అనేటువంటి సిలువలో ఒక అతను దైవజనుడు రాశాడు. ఆ దాంట్లో చెప్తాడంటే చేతుల్లో మేకుల్లో పాదాల్లో మేకులు కొట్టినప్పుడు ఊపిరి కొరకే అట్లా ఒక్కొక్కసారి ఊపిరి పీల్చుకోవడానికి కొరకే అట్లా లేస్తాడంట. పాదాల మీద బలం పెట్టి
ప్రతిసారి అట్లా ఊపిరి పీల్చుకొని మరలా కిందికి వెళ్తాడంట. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే అతడు ఎక్కువసేపు బతకకుండా ఉండడానికి మోకాళ్ళను ఏం చేస్తారు, ఎముకలు విరగొడతారు. అప్పుడు ఏమవుతుందంటే ఊపిరి పీల్చుకోవడానికి అట్లా పైకి లేవడానికి రాదు కాబట్టి ఆ వ్యక్తి త్వరగా చనిపోతాడు. అయితే అట్లా కూడా యేసుప్రభువు వారు ఎముకలు విరవబడవు అని చెప్పారు కాబట్టి ఇద్దరు దొంగల ఏమంటారు ఎముకలను విరగొట్టారు, కానీ యేసుప్రభువు వారి ఎముక ఒకటైనా కూడా విరవబడలేదు. అద్భుతం, ఆశ్చర్యం. ఇది నా శాస్త్రజ్ఞులు సైతం కూడా వారు ఆశ్చర్యపోతున్నారు, ఒక్క వ్యక్తి జీవితంలో ఇన్ని ప్రవచనాలు ఈ రీతిగా నెరవేర్చబడ్డాయి. నా భార్య కూడా మహమ్మదీయ కుటుంబం నుంచి వచ్చింది, మధ్యాహ్నం సాక్ష్యం చెప్తుంది. ఆమె ఏ రీతిగా రక్షణలోకి రావడానికి కూడా కారణం ఏంటంటే యేసుప్రభు ఈయన నిజంగా దేవుడు, ఆయన గురించి నిజంగా ఆయన ఒక్కడి గురించే ప్రవచనాలు ఉన్నాయా, ప్రవచనాలన్నీ నెరవేర్చబడ్డాయా అని అనుకుంటున్నప్పుడు దేవుడు ఆమెతో ఖచ్చితంగా మాట్లాడి చూపించాడు. ఎన్ని ప్రవచనాలు ఉన్నాయి. యేసుప్రభు ఈ భూమి మీదకి వస్తాడు, పుడతాడు, చనిపోతాడు, ఆయన ఆయన అందరికలను స్వస్థపరుస్తాడు, బాగు చేస్తాడు, రోగులను బాగు చేస్తాడు, చనిపోయిన వాళ్ళు లేపుతాడు, అటు తర్వాత ఏమవుతాడు, సిలువ వేయబడతాడు. కీర్తన 22లో అతని చేతుల్లో పాదాల్లో మేకులు కొట్టబడతాడు. అటు తర్వాత తిరిగి లేస్తాడు. కీర్తన 16లో రాయబడింది, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. కాబట్టి ఆయన శరీరం కుళ్ళు పట్టలేదు, ఆయన పునరుద్ధరణే లేస్తాడు, ఆరోహణం అవుతాడు, పరలోకానికి వెళ్తాడు. ఇవన్నీ కూడా దేవుని యొక్క వాక్యంలో రాయబడ్డాయి. కనుక మొదటిసారి ఇది ఎందుకు చెప్తున్నా, మొదటిసారి రెండో రాకడలో అంటే యేసుప్రభు మొదటిసారి వచ్చాడు కనుక రెండోసారి ఖచ్చితంగా వస్తాడు. మరొక సంగతి ఏం చెప్పబోతున్నానంటే, యేసుప్రభు మొదటిసారి వచ్చినప్పుడు ఎట్లాంటి వాళ్ళు ఉన్నారో యేసుప్రభు రెండోసారి వచ్చినప్పుడు అట్లాంటి వాళ్ళే ఉంటారు. మళ్ళీ చెప్పాలా, యేసుప్రభు మొదటిసారి వచ్చినప్పుడు ఎలాంటి గుంపులు ఉండినారో యేసుప్రభు రెండోసారి వచ్చినప్పుడు అలాగే ఉన్నారు. ఇప్పుడు చాలామంది ఎవరైనా క్రైస్తవులను అడగండి, విశ్వాసులను అడగండి, ఏం చేస్తున్నారంటే యేసుప్రభు వస్తాడని రాకడ ఒకరికి ఎదురు చూస్తున్నాం. ఎక్కడ చూడండి గ్రౌండ్స్లో ఎక్కడ చూసినా మీటింగ్స్ పెడతారు, ఎక్కడ చూసినా ప్రభు రాకడ అంత్య దినాలని పెడతా ఉంటారు. కనుక అందరు ఎదురు చూస్తున్నట్లనే ఉన్నారు. కానీ యేసు ప్రభు రాకడ దినాల్లో కూడా క్రీస్తు వస్తాడని ఎదురు చూస్తున్నారు. రెండు గుంపుల వాళ్ళు, మూడు గుంపులు అనుకుందాం. మొదటి గుంపు సమరయ స్త్రీ లాంటి వాళ్ళు. సమరయ స్త్రీ తెలుసు కదా, ఇప్పుడు చూడాల్సిన అవసరం లేదు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ ఏమంటే తెలుసా, క్రీస్తు అనబడిన మెస్సియా వచ్చును, ఆయన వచ్చినప్పుడు అన్నిటిని మాకు బోధించును. చదువుతారా వచనం, యోహాను సువార్త 4, యోహాను సువార్త 4వ అధ్యాయము చదవండి వచనము చదవండి 25. ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తు అనబడిన మెస్సియా వచ్చునని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియచేయును. సమరయ స్త్రీ అంటుంది, క్రీస్తు అనబడిన మెస్సియా వస్తాడు, ఆయన వచ్చినప్పుడు సమస్తమును మాకు తెలియజేస్తాడు. ఈ స్త్రీని గురించి ఏం రాయబడిందంటే, యేసుప్రభు అన్నాడు, నీ భర్తను తీసుకుని రా, నీ పెనిమిటిని తీసుకుని రా అన్నప్పుడు ఆమె ఏమంటది, నాకు పెనిమిటి లేడు. అప్పుడు యేసుప్రభు అంటాడు, నువ్వు పెనిమిటి లేడని చెప్పినటువంటి సంగతి నిజమే, నీకు 5 పెనిమిటిలు ఉండిరి, ఇప్పుడున్నవాడు నీ పెనిమిటి కాదు. అంటే ఎంత పాపములో ఈ స్త్రీ బ్రతుకుతుందంటే, పెళ్ళి ఒక వ్యక్తిని చేసుకుంది, నచ్చలేదు, విడిచిపెట్టాడు. రెండో వ్యక్తిని పెళ్లి చేసుకుంది, నచ్చలేదు, విడిచిపెట్టాడు. మూడో వ్యక్తిని పెళ్లి చేసుకుంది, విడిచిపెట్టేసింది. 4, 5 అట్లా 5 పెళ్లి చేసుకుని విడిచిపెడతా ఉంది. తర్వాత 6వ వ్యక్తికి చివరికి వివాహ వ్యవస్థ మీదనే ఆమెకి ఇష్టం లేకుండా, పెళ్లి లేకుండా ఒక వ్యక్తితో బ్రతుకుతూ భయంకరమైనటువంటి పాపములో జీవిస్తున్నటువంటి స్త్రీ అంటుంది, క్రీస్తు అనబడిన మెస్సియా వచ్చును. చాలా అద్భుతం. అసలు అంత పాపములో బతుకుతున్న స్త్రీ అంటది, క్రీస్తు అనబడిన మెస్సియా వచ్చును. ఈ దినాల్లో కూడా మీరు చూస్తూ ఉంటే చాలామంది ఏం చెప్తారంటే, యేసుప్రభు వస్తున్నాడు, వాళ్ళ బ్రతుకు చూస్తే సమరయ స్త్రీ లాంటి బ్రతికి. చాలామంది సేవకులు పెద్దలు ఆయా స్థలాల్లో నేను వెళ్ళినప్పుడు, ఏంటండి ఈ మందిరం మూత వేయబడిందంటే, ఆ మందిరంలో ఉండేటువంటి పాస్టర్ గారు ఉండడం, పాస్టర్ గారితో ఏదో సంబంధం ఉండింది, అలాంటి సంగతి జరిగింది కనుక మూత వేసేసారు. అట్లాంటి చాలా స్థలాల్లో అపవిత్రతతో బట్టబయలు పాపములో బ్రతుకుతున్న వాళ్ళు సైతం యేసు ప్రభు వస్తాడు అని ఎదురు చూస్తున్నారు. నాకు తెలిసినటువంటి కొందరు తెలుసు, పెళ్ళి అయిన తర్వాత భర్తను విడిచిపెట్టేశారు, ఇంకొక వ్యక్తితో పెళ్లి చేసుకున్నారు. భర్తని ఎందుకు విడిచిపెట్టారు, కారణం ఏంటంటే అది పెళ్ళే లవ్ మ్యారేజ్. మళ్ళీ ఆయనను విడిచిపెట్టేసి ఒక బాబు పిల్లలు పుట్టినాక మరి ఇంకొకతను పెళ్లి చేసుకొని, ఆ తర్వాత దేవుని మందిరానికి చక్కగా ముందు వచ్చి కొంగేసుకొని కూర్చొని అందరూ వింటుంటే, వాళ్ళు వింటుంటే ఆ సంఘానికి నేను వెళ్ళినప్పుడు చూస్తే అనిపిస్తుంది నాకు ఆశ్చర్యం.
అంత పాపములో బ్రతుకుతున్నటువంటి ఈ స్త్రీ మనసాక్షి గుచ్చట్లేదా? అసలు ఎట్లా కూర్చుంటారు మందిరంలో? ఏం వింటారు? సమరయ స్త్రీ లాంటి వాళ్ళు అనేక మంది పచ్చి పాపంలో బ్రతుకుతున్న వారు సైతం క్రీస్తు అనబడిన మెస్సయ్య రెండవసారి వస్తాడు అన్నాళ్ళు ఎదురు చూస్తున్నారు. నాకు తెలిసి ఒక వ్యక్తి, ఆయన మీకు తెలుసు అనుకుంటా, లోతుగా పదాలు ఏం వాడను, పై పదాలు మాత్రం మీకు తెలుసు కనుక, వ్యభిచారంలో బ్రతుకుతున్నాడు వేరొక వ్యక్తితో. ఆయన దేవుని మందిరం హెబ్రోన్కి వచ్చి చిన్నప్పుడు నేను చూసేవాడిని. నాకు తెలుసు, ఆయన అందరూ తెలుసు ఆ ప్రాంతంలో క్రైస్తవుడు. ఆయన అలాంటి పాపములో బ్రతుకుతున్నాడని అందరికీ తెలుసు, పెళ్ళి కాకుండా. కానీ వ్యభిచార పాపంలో బ్రతుకుతూ ఒక హెబ్రోన్లోకి వస్తాడు. హెబ్రోన్లో ఉంటున్న వెనుక డోర్ దగ్గర నిటారుగా మోకాలుండి గంటన్నర ప్రార్థన చేస్తాడు. ఇట్లా చేతులు పెట్టుకొని ఎంత భక్తితో ప్రార్థన చేస్తాడు. ఏం ప్రార్థన చేస్తున్నాడు? పాపంలో బ్రతుకుతూ అనిపిస్తూ ఉంటుంది నాకు. ఇంకో అబ్బాయి తెలుసు, హెబ్రోన్ దగ్గరే ప్రక్కనే దేవుని మందిరంకి రోడ్డు మీద మీరు వెళ్తుంటే, మీరు ఎప్పుడైనా హెబ్రోన్కి వస్తే, మీరు హెబ్రోన్ చౌరస్తా అక్కడే ఒక హోటల్ ఉంటుంది. ఆ హోటల్లో సిగరెట్లు తాగుతాడు స్నేహితులతో పాటు. నేను దేవుని మందిరానికి బైబిల్ చదువుకోవడానికి వచ్చేవాడిని ఆ దినాల్లో. నేను ముందు కూర్చొని బైబిల్ చదువుతా ఉంటే ఆ సిగరెట్లు తాగేటువంటి ఆ వ్యక్తి వచ్చేసి మధ్యలో, దేవుని మందిరం మధ్యలో మోకాలు నిటారుగా, నేనన్నా కాదు, నిటారుగా మోకాలు నుండి చేతులు ఎట్టు పెట్టుకొని గంట కాదని 2 గంటలు 3 గంటలు చూస్తూ ఉంటే అట్లే ప్రార్థన చేస్తాడు. నాకు అనిపిస్తుంది, ఏం ప్రార్థన చేస్తాడు? ప్రక్కనే వెళ్ళి సిగరెట్ తాగొచ్చాడు, ఇప్పుడు చూస్తే ఏం ప్రార్థన చేస్తున్నాడు? బహిరంగంగా పచ్చి వ్యభిచారంలో బ్రతుకుతున్నాడు, నిటారుగా మోకాలు ఉండి ఏం ప్రార్థన చేస్తున్నారు? క్రీస్తనబడిన మెస్సయ్య వచ్చును, మేము ఎదురు చూస్తున్నాం. సమరయ స్త్రీ లాంటి వాళ్ళు ఈ దినాలు అనేక మంది పచ్చి పాపములో బ్రతుకుతూ యేసుప్రభు వస్తాడు, అందుకొరకే బలలో పాలు పొందుతున్నాం అంటారు. ఇక్కడ కూర్చున్నటువంటి నీతో ప్రభు మాట్లాడుతున్నాడు. నువ్వు ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తున్నాను, అంత్య దినాలు అనేటువంటిది అంశం నీకు ఇష్టమేమో. అంత్య దినాలంటే ఎక్కడ అనేటువంటిది అక్కడిక్కడ వచనాలు చూస్తావో, లేక వాక్యాలు చూస్తున్నావో, లేక క్రీస్తు రాకడిని గురించి చాలా సంగతులు నీకు ఇష్టమేమో. కానీ పాపంలో బ్రతుకుతున్నాను. నీ పాపాలు క్షమించబడ్డాయా? యేసుప్రభు రక్తంతో అవన్నీ కడగబడ్డాయా? యేసుప్రభు నీ హృదయంలోకి వచ్చినాడా? పవిత్రమైనటువంటి పరిశుద్ధ జీవితాన్ని జీవిస్తున్నావా? తెలియట్టావు ఆయన రాకడలో నువ్వు ఎలాగనే ఎత్తబడతావు, ఎలాగనే యేసుప్రభు వచ్చినప్పుడు ఆయన తీసుకుని వెళ్తాడు. సమరస్తి ఇలాంటి పాపంలో బ్రతుకుతున్నావా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నా జీవితంలో 10th క్లాస్ చదువుతున్నటువంటి ఆ సమయంలో మేము 6గురము, మా కుటుంబాల్లో మేము 6గురము. మా అమ్మ నాన్నలకి నేను 6వ వాడిని, చివరి వాడిని. మా అమ్మ నాన్న వాళ్ళు మొదటి అబ్బాయి, 2వ అబ్బాయి పుట్టాడు, 3వ అబ్బాయి పుట్టాడు, 3 అమ్మాయి పుడుతుంది అనుకున్నారు, అమ్మాయి పుట్టలేదు. 4 అమ్మాయి పుట్టలేదు, 5 అమ్మాయి పుట్టలేదు, 6 కూడా అమ్మాయి పుట్టలేదు. మధ్యలో ఎవరైనా అమ్మాయి పుట్టి ఉంటే మీకు వేరే స్పీకర్ ఉండేవాడు ఈరోజు. ఆ దేవుని కృపను బట్టి మరి ఎందుకో దేవుడు నేను పుట్టాలి ఈ లోకంలో అని అనుమతించినాడు. ఈ లోకంలోకి నేను వచ్చాను. అది చెప్పే సంగతి ఏంటంటే, చిన్నాడు నేను చాలా చిన్నప్పుడే మా అమ్మ నాన్నలు ఇద్దరు కూడా దుబాయ్కి వెళ్ళిపోయారు. తర్వాత మా అమ్మమ్మ దగ్గర మేమందరం పెరిగాము. మా చిన్నమ్మ పిల్లలందరూ కూడా, అంటే మా చిన్నమ్మలు ఉంటారు, మా చిన్నమ్మ వచ్చిన వాళ్ళందరి పిల్లలు మా అమ్మమ్మ దగ్గర వారు పెట్టేసి వెళ్ళారు. మా చెల్లి అంటే మా చిన్నమ్మ కూతురు 21 దినాలు 21 డేస్కి మా అమ్మమ్మ దగ్గర విడిచిపెట్టి మా పిన్ని కూడా దుబాయ్కి వెళ్ళింది. కాబట్టి మేమందరము మా అమ్మమ్మ దగ్గర మేము పెరిగాం. ఆ సమయంలో తల్లిదండ్రుల దగ్గర లేరు, దేవుని మందిరానికి కూడా దూరం అయిపోయినటువంటి ఆ దినాల్లో స్నేహితులు 8th క్లాస్ 9th క్లాస్ వరకు నా బ్రతికి ఎట్లా ఉండిందంటే, చాలా స్ట్రిక్ట్గా పెంచబడ్డాం, భక్తిగా పెంచబడ్డాం. ఎలాగ 3 కోతులు ఉంటాయి కదా, చెడు చూడకూడదు, చెడు వినకూడదు, చెడు మాట్లాడు. నిజంగా అట్లే నా జీవితంలో 9th క్లాస్ వరకు నా నోటి నుంచి ఒక బూతు రాలేదు. అసలు థియేటర్ ఎలా ఉంటుంది లోపల అనేటువంటిది 1-2 సార్లు చిన్నప్పుడు ఏదో వెళ్ళాను అనుకుంటాను, అలాంటిది ఏం చూడలేదు. ఎప్పుడు బూతు మాట మాట్లాడలేదు, ఎప్పుడు ఎవరిని బాధపడినట్టు పాపం చేసినట్లు ఏది. నాకు 9th క్లాస్ వరకు కూడా అలాగా చాలా బాగున్నాను. దాని తర్వాత ఆ స్కూల్లో చాలామంది నన్ను చూసి వీడు ఎక్కడ వింత జంతువు, పరలోక ఏమంటారు చంద్రమండలం నుంచి ఊడిపడ్డాడు అనుకుంటారు. అప్పుడు నేను 10th చదువుతున్నప్పుడు అట్లా అనుకుని ఎక్కిరిచ్చేవాళ్ళు. ఇప్పుడు మీరు చదువుతున్నప్పుడు మీరు అట్లాగుంటే మిమ్మల్ని ఇంకా చాలా పేర్లు పెడతారు. సరే, 9th క్లాస్ అయిపోయింది, ఇప్పుడు 10th వస్తాడు. 10th వచ్చేసరికి ఏమవుతుందంటే, ఒకటి వస్తుంది ఈజం. ఏం ఈజం అంటే హీరోయిజం. అప్పుడు వారికి 10th చదువుకునేంతవరకు కూడా కాలర్ కిందకి ఉంటుంది. 10th వచ్చేసరికి కాలర్ ఇట్లా లేస్తుంది. 9th క్లాస్లో అంతా కూడా ప్యాంటు బాగానే సరిగ్గా ఉంటుంది. 10th క్లాస్కి వచ్చేసరికి ప్యాంటు చెప్పుల కిందకి వెళ్ళి చినుగుతుంది.
తర్వాత ఇక్కడ మోకాల దగ్గర కూడా రంధ్రాలు పడతాయి జీన్స్ ప్యాంట్కి. దాని తర్వాత మామూలుగా చక్కగా ఇట్లా దూకునేది. 10th క్లాస్కి వచ్చేసరికి కరెంట్ షాక్ కొట్టినట్లు వెంట్రుకలు లేస్తాయి. దాని తర్వాత ఏమవుతుంది, ఇట్లా వాతలు పెట్టినట్టు ఇట్లా వస్తాయి. ఇంకా వింత వింత గడ్డాలు అవుతాయి. అసలు అమెరికా, ఆస్ట్రేలియా మ్యాపులు. సిస్టర్స్ బాగానే అవుతున్నారు, మీకు కూడా కొన్ని ఉంటాయి అట్లాంటివి. సిస్టర్స్కి ఏముంటా నాకు తెలియదు, మా బ్రదర్సే తెలుసు, వాళ్ళు ఏమనుకోరని చెప్తున్నాను. సరే, 10th క్లాస్కి వచ్చేసరికి ఏం జరిగిందంటే నేను ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నాను. చెడ్డ స్నేహితులు నాకు ఏర్పడిన కారణం చేత ఇంకా అప్పటి వరకు నేను ఉన్నటువంటి సంగతులంతా విడిచిపెట్టేసి పాపములు బ్రతుకుతా వచ్చాయి. నోరు తెరిస్తే 9th క్లాస్ వరకు కూడా ఇలాంటి బూతు మాట్లాడి, నోరు తెరిస్తే బూతులు వచ్చాయి అన్నమాట. 10thలో ఎంతో భయంకరంగా ఉండేవాడిని. వాళ్ళు ఇచ్చారు, ప్యాకెట్లు చింపుతారు, అది ఇస్తారు, అదేంటో తింటారు, నాకు ఇస్తారు, నేను తింటా మొదలుపెట్టా. దాన్ని ఇట్లా చేస్తారు, ఏమో చేస్తారు, తింటారు. దాని తర్వాత ఆకలితో ఉన్నాను, ఇది తినలేదు, అవన్నీ ఇచ్చారు. వాళ్ళేమో పెద్దగా హైట్గా 6 feet 5 feet ఉంటే, నేనేమో 6 feet ఉంటే, మనదేమో హైట్ 4 feet. స్టార్టింగ్లో బ్రదర్ పొట్టిగా ఉన్న వాళ్ళు వెనక పోవాలంటే నేను కూడా అనుకున్నా. కాబట్టి మనదేమో హైట్ తక్కువ, వాళ్ళేమో చాలా బలంగా ఉంటారు. వాళ్ళు ఏదో అవి తినేసి బడ్డగా బాగానే అన్నారు. నేను మాత్రం అది నాకు ఇచ్చేసరికి నేను తినేసరికి భూమి తిరుగుతూ ఉంది. అప్పుడు నాకు అనిపించింది, మా సోషల్ టీచర్ కరెక్టే చెప్పింది, రెవల్యూషన్, రొటేషన్. ఆ తర్వాత ఇంకా పాపంలో నేను బ్రతుకుతున్నటువంటి ఆ దినాల్లో భయంకరంగా ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నా. ఆ సమయంలో ఒక దేవుని సేవకుడు మా ఇంటికి వచ్చాడు. చిన్నాడు, మా మామ స్నేహితుడు ఆయన మా ఇంటికి వచ్చి అన్నాడు, మీరు చిన్నప్పటి నుంచి దేవుని మందిరానికి వస్తారు, ఎందుకు మానేస్తారు అని తన జీవితాన్ని గురించి చెప్తున్నాడు. చిన్నప్పుడు మా మామ ఆయన ఇద్దరు కలిసి తాగుతూ ఉండేవాళ్ళు. గడ్డం ఇంత పెద్దగా ఉండేదానికి తాగుతూ ఉండేటువంటి ఆయన ఒకేసారి తెల్లబట్టలు వేసుకున్నాడు, బంచ్ హెబ్రోన్ సైన్ చేసుకొని వచ్చేసరికి ఆశ్చర్యం అనిపించింది. దయ్యమా మనిషి నిజంగా ఇంతకుముందు ఇలా ఉండి ఇప్పుడు ఎట్లా అయిపోయాడంటే ఆయన తన జీవితాన్ని సాక్ష్యం చెప్తూ 2 కొరింథీ 5:17 చూపించాడు. అది నా హృదయాల్లో పనిచేస్తుంది. రాయబడింది, ఎవడైనా క్రీస్తు యేసునందు నడలవాడు నూతన సృష్టి, పాతవి గతించి నూతనమైనయట. నా జీవితం మీకు తెలుసు కదా, చిన్నప్పుడు నేను ఎట్లా ఉన్నాను మీరు చూసినప్పుడు. ఇప్పుడు నా జీవితం మారిపోయింది, క్రొత్తగా అయిపోయింది. అట్లాంటి త్రాగుబోతూ భయంకరమైనటువంటి వ్యక్తి మా మేనమామ, ఆయన ఇద్దరు స్నేహితులు. మా మేనమామ యాక్సిడెంట్లో చనిపోయాడు, ఆయన బ్రతికున్నాడు, ఆయన రక్షణ పొందాడు. ఆయన రక్షణ పొందటానికి, ఆయన కూడా రక్షణ పొందడానికి కారణం ఏంటంటే వాళ్ళ అక్క చనిపోయింది. అక్క చనిపోయినప్పుడు ఆమె వాక్యం విన్నటువంటి టేప్ క్యాసెట్స్, అది నాలో క్యాసెట్స్ ఉన్నాయి. క్యాసెట్స్ అన్ని పక్కన పెట్టినప్పుడు ఆయన నాస్తికుడిగా దేవుని ఎరగనటువంటి భక్తిహీనతలో జీవిస్తున్నప్పుడు ఎందుకో ఒక రోజు బట్టలు ఉతుకుతున్నప్పుడు క్యాసెట్ పెట్టుకుందాం మా అక్కయ్య గారిని పెట్టినప్పుడు విన్నటువంటి ఆ వాక్యం ద్వారా ఆయన రక్షణ పొందాడు. ఆయన నాకు రక్షణ స్వాద చెప్పాడు. ఆ రక్షణ స్వాద ద్వారా దేవుని మందిరానికి హెబ్రోన్కి వెళ్ళాను. హెబ్రోన్లో నాకు స్వాద చెప్పినప్పుడు అక్కడే మోకాల మీదకి వచ్చి నా పాపాలు ఎలా ఒప్పుకోవాలో కూడా తెలియదు. ఆయన చెప్తున్నప్పుడు ఆయన వెనకాల నుంచి చెప్తా ఉంటున్నప్పుడు నా మీద నుంచి బరువు దొరికిపోయినట్లు, ఏదో వరద క్రింద నేను పెద్ద జలపాతం కింద ఉన్నట్లు, ఏదో దొరికిపోయినట్లు అనిపించి గాల్లో తేలుతున్నట్లుగా గొప్ప ఆనందం, చెప్పన శక్యమును మహిమాయుక్తమైనటువంటి ఆనందం. ఎప్పుడు నేను ఎన్నడూ ఆనందించలేదు. సినిమా థియేటర్కి వెళ్ళినా ఆనందించలేదు, చెడు సంగతులు చేసిన ఆ ఆనందము పరలోకం నుంచి దిగి వచ్చినటువంటి ఆనందాన్ని మహిమలోనికి తీసుకెళ్ళి అలా గాల్లో లేపేస్తూ ఉంటే ఆ గొప్ప ఆనందముతో ఆ పాపాలన్నీ కడగబడినటువంటి అనుభూతిలో వెనుకకు తిరిగి నేను మరలా నా స్నేహితుల ఎద్దకు వెళ్ళలేదు. అనేక సంవత్సరాలు అయిపోయింది, కానీ దేవుడు వాటన్నిటి నుంచి దూరపరిచాడు. గొప్ప కార్యం. కూర్చున్నటువంటి నీవు 10th క్లాస్లో ఉన్నావా, 9th క్లాస్లో ఉన్నా, నీకు ఒక అనుమానంతో ఇక్కడ వచ్చావు. నువ్వు వాక్యం విందాం వెళ్ళిపోదాం అనుకున్నావు, కానీ వాళ్ళ రక్షణ గురించి చెప్తే నేను చెయ్యెత్తాను, నేను రక్షణ పొందనని వచ్చు. ఎందుకంటే నా స్నేహితులు ఉన్నారు, నాకు పలాంది ఉంది, లేకపోతే ఈ అలవాటు ఉంది, లేకపోతే ఈ బలహీనత ఉంది. దాని సంగతి ఏంటి నేను ఎప్పుడు ఆలోచించలే. నా స్నేహితుల సంగతి ఆలోచించలే, నాకు ఈ బలహీనత ఉందో ఆలోచించలే, ఏది ఆలోచించలే. నేను చేసిందంతా విశ్వాసముతో, యేసు ప్రభువా నేను పాపిని, నా పాపాలు క్షమించని అడిగాను, నా పాపాల కొరకు మరణించావు, నా జీవితంలో రాన్ని అడిగాను. ఆయన వచ్చాడు, కడిగాడు, పవిత్రపరిచి జీవితం ఆయన మార్చేశాడు. పూర్తిగా సంపూర్ణమైనటువంటి మార్పు నా జీవితంలో కలిగింది. ఈ దినాల్లో చాలామంది రక్షణ పొందే మార్మన్స్ పొందని చెప్తారు, కానీ వాళ్ళ జీవితాల్లో ఏ మార్పు మాత్రం కనబడదు. ఎవడైనా క్రీస్తు యేసునందుని వాడు నూతన సృష్టి. ఇంతకు మునుపు జీవితానికి ఇప్పుడు జీవితానికి డిఫరెన్స్ ఉండాలి కదా బ్రదర్స్, ఇక్కడ మధ్యలో ఇంతకు మునుపు జీవితానికి ఇప్పుడు జీవితానికి డిఫరెన్స్ ఉండాలి కదా, తేడా ఉండాలి కదా. చాలామంది రక్షణ పొందుతామని చెప్తారు, కానీ అట్లే ఉంటారు. చాలాసార్లు చెప్తుంటాను, మీకు చెప్పలేదు కాబట్టి చెప్తా.
కొన్ని స్థలాల్లో మీరు వెళ్తే సన్నగా ఉంటారు, పార్లర్స్ అంటారు, క్షమించాలి, లావుగా ఉంటాడు ఒక వ్యక్తి, బొమ్మ పెడతారు, బిఫోర్ అని పెడతారు ముందు, తర్వాత పక్కన సన్నగా అయిపోతాడు ఆ వ్యక్తే ఆఫ్టర్ అని పెడతారు. మరి కొన్ని స్థలాల్లో ఏం చేస్తారంటే వెంట్రుకలు రాలిపోయి బట్టతల ఉంటే ఆ వ్యక్తి బిఫోర్ అని పెడతారు. దాని తర్వాత మంచిగా వెంట్రుకలు వచ్చి అప్షలోం లాంటి వెంట్రుకలు పెరుగుతాయి, ఆఫ్టర్ అని పెడతారు. అంటే ఆయన మా దగ్గర రాకముందు ఇట్లున్నాడు, ఇప్పుడు ఇట్లా అయ్యాడు. కొంతమంది రక్షణ పొందక మునుపు, కొంతమంది రక్షణ పొందిన తర్వాత బిఫోర్ ఆఫ్టర్ పెడితే ఒకటే పిక్చర్. నీ జీవితంలో రక్షణ పొందామని చెప్తే మారిపోయేది. ఏదైనా కూర్చున్న నీతో ప్రభు మాట్లాడుతున్నాడు. ఈరోజు నువ్వు నీ అంతటి నువ్వు రాలేదు, దేవుడు నిన్ను తీసుకొచ్చాడు. దేవుడు ఉన్నాడు, ఆయన జీవము గల దేవుడు, ఆయన భూమి ఆకాశాన్ని సృజించిన దేవుడు, ఆయనకు శక్తి ఉంది. ఆ శక్తి అంతా సిలువలో కనపరిచాడు. ఆ సిలువలో మహత్తరమైన శక్తి ఉంది, అర్థం కాని శక్తి. నువ్వు దాన్ని గ్రహించగలిగితేనే నీకు తెలుస్తుంది, విశ్వాసంతో అంగీకరిస్తేనే తెలుస్తుంది. యేసుప్రభు ఏంటి, పాపాల కొరకు కింద మరణించడం ఏంటి, ఆయన చనిపోవడం తరిలేచడం ఏంటి అని అనుకుంటా ఉంటావు. కానీ దేవుని వాక్యం, యేసుప్రభు దేవుడు వేరొక మార్గాన్ని వాడొచ్చు కదా, ఎందుకు సిలువనే వాడాడంటే ఆ దేవునికి తెలుసు. సిలువని గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము, కానీ రక్షింపబడుచున్నటువంటి వారికి దేవుని శక్తి. ప్రతి పాపం నుంచి ఆ సిలువ శక్తి విడుదలిస్తుంది. ఇక్కడ కూర్చుంటే నీతో ప్రభు మాట్లాడుతున్నాడు. కనుక యేసుప్రభు వారి మొదటి రాకడలో ఈరోజు నీతో మాట్లాడేటువంటి సంగతి ఏంటంటే, ఆయన వచ్చిన మొదటి రాకడ యొక్క అర్థం నీ జీవితంలో సార్థకమైందా, లేకపోతే రెండవ రాకడ వ్యర్థం, నీ జీవితంలో ఎత్తబడవు. కనుక మొదటి రాకడ. రెండవ సంగతి ఏంటి, కృపాయుగం. కృపాయుగం ఎప్పుడు ఆరంభమైంది అని ఇందాక చెప్పా. సరే, యేసుప్రభు చనిపోయి మరణించాడు, సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆడ తర్వాత సంఘం ఆరంభమైంది. సంఘం ఆరంభమైన నుంచి ఇప్పటికి దాదాపు 2000 సంవత్సరాలు అయిపోయింది. ఇది అంతటిని కృపాయుగం అవుతారు. ఈ కృపాయుగం ఎప్పుడు ఎండ్ అవుతుంది అనేది ఎవరికి తెలియదు. అయితే దేవుని వాక్య ప్రకారంగా నేను కాదు, బైబిల్ పండితులు ఏం చెప్తారంటే, పాత నిబంధన ప్రవచనాల్లో రాయబడినట్లుగా 2 దినములు తర్వాత 3వ దినాన నేను నిన్ను ఉజ్జీవింపచేస్తాను అని యూదులతో చెప్పినటువంటి ఆ వాగ్దానాన్ని తీసుకొని 1 దినము 1 సంవత్సరం అంటే 1000 సంవత్సరాలు అంటే 2 దినాలు 2000 సంవత్సరాలు. 3వ దినం అంటే 2000 సంవత్సరాల తర్వాత దేవుడు యూదులను, ఇశ్రాయేలును దర్శించబోతున్నాడు. అంటే 2000 సంవత్సరాల తర్వాత యేసుప్రభు వస్తాడని వారు వ్యాఖ్యానకర్తలు చెప్తారు. నేను చెప్పట్లేదు. కనుక ఇప్పుడు 2000 సంవత్సరాలు గతించిపోయినాయి. కృపాయుగంలో జీవిస్తున్నాం. ఏ క్షణాన ఎప్పుడు యేసుప్రభు వస్తాడో తెలియదు. అది ఎందుకు యేసుప్రభు ఆలస్యం చేస్తున్నాడు, మరి ఇంకా రావట్లేదంటే కారణాలు 3 ఉన్నాయి. మొదటిది 2 పేతురు 3:9. బ్రదర్స్ చదవండి, మధ్యలో ఉన్న బ్రదర్స్ చదవండి. 2 పీటర్ 3:9 త్వరగా తీసి 2 పేతురు 3:9 చదవండి. కొందరు ఆలస్యం ఎంచుకొనున్నట్లు ఆలస్యం చేయవాడు కాడు, అందరూ మారు మనసు పొందవాలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. కనుక ఎందుకు దేవుడు ఆలస్యం చేస్తున్నాడంటే అందరూ మారు మనసు పొందాల. తిమోతి పత్రిక 2:4 కూడా అదే మాట చూస్తాం. ఏంటంటే అందరూ మారు మనసు పొందడానికి కొరకే సువార్త ప్రకటింపజేస్తున్నాడు. యేసుప్రభు ఈ దినాన్ని వచ్చుంటే, ఈ దినాన్ని నీ కొడుకు కూర్చుండకపోతే, ఇక్కడ కూర్చి రక్షణ పొందకపోతే నువ్వు నశించిపోతావు. అందుకని యేసుప్రభు ఆయన రాకడను ఆలస్యం చేసేదాని కొరకే అందరూ మారు మనసు పొందాలా. రెండో కారణం ఏంటంటే ప్రకటన గ్రంథం 2:5 చదవండి. ప్రకటన 2:5 నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. చాలమ్మా. గనక ప్రకటన 2:5లో ఎందుకు యేసుప్రభు ఆలస్యం చేస్తున్నాడంటే మారు మనసు పొంది వెనకం చేసిన వారు తిరిగి సమకూర్చబడటానికి కొరకై. నువ్వు మారు మనసు పొంది అని ఎవరికి చెప్తున్నాడు? అప్పటికే మారు మనసు పొందారు. మొదటి క్రియలను చేయుము. రక్షణ పొందిన వాళ్ళు తిరిగి సమకూర్చబడాలా అంటే వెనకం చేసిన వాళ్ళు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా అలాంటి వాళ్ళు ఉన్నారా? రక్షణ పొందాం ఎప్పుడో, చాలా సంతోషంగా ఉండింది అన్న, నువ్వు చెప్పినవన్నీ నా జీవితంలో కూడా జరిగాయి. నిజంగా నేను కూడా పాపాలు ఒప్పుకున్నాడు, అద్భుతమైన ఆనందం నింపబడింది, శాంతి సమాధానం నా హృదయాలకు వచ్చాయి. కానీ ఇది నన్ను వెనకం చేసి అనేటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఇక్కడ కూర్చున్నారా? అందుకొరకే ప్రభు రాకడ ఆలస్యం చేస్తున్నాడు. మొదటిదిగా రక్షణ లేని వారు రక్షణ పొందాలని, రెండవదిగా వెనుకం చేసిన వాళ్ళు సమకూర్చబడాలని, మూడోది ఏంటంటే
ఎఫ్ఎస్సి పత్రిక 2:25 నుండి 27 రాయబడింది ఏంటంటే, సంఘముని పవిత్రపరిచి, చదవండి అమ్మా. ఎఫ్ఎస్సి పత్రిక 5:25 నుండి 27 వరకు ఆ మాట నుంచే చదవండి. సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకున్న వల్లని చాయండి. ఎందుకు ఆలస్యం అంటే, యేసుప్రభు వారు ఈ దినాలు ఏం చేస్తున్నారంటే, ఈరోజు ఎందుకు మీరు కూడికలోకి వచ్చారు, ఈ రోజులాగా వచ్చారంటే, ఆయన వాక్యం చేత మనల్ని కడిగి పవిత్రపరుస్తున్నాడు, శుద్ధీకరిస్తున్నాడు. తద్వారా మచ్చ, డాగు, కలంకం లాంటివి ఏవి లేకుండా నిందారహితంగా ఆయన సన్నిధిలో ఒక రోజు మనం నిలబడాలంటే ఉద్దేశం కొరకే. కనుక 3 కారణాలు ఎందుకు ఆలస్యం అవుతుంది. కారణం, రక్షణ లేని వారు రక్షణ పొందాలా, రెండోది వెనకంజ వేసిన వాళ్ళు సమకూర్చబడాలా, మూడోది సంఘం పవిత్రపరచబడాలా. మరి ఇవన్నీ ఉన్నప్పుడు ఎప్పటికి ఆలస్యం అయిపోతుందా? ఎప్పటికి అట్లానే ఉంటుందా? ఉండదు. ఎందుకంటే 3 కారణాలు బట్టి ఇది ఆలస్యం అవుతున్నా. 3 గుంపులు దేవునికి మొరపెడుతున్నారు, దివారాత్రాలు మొరపెడుతున్నారు. ఏమని మొరపెడుతున్నారంటే, ప్రభా ఎప్పుడు వస్తావు? ఏంటి 3 గుంపులు? మొదట సృష్టి మొరపెడుతుంది. ఆదికాండములో మనం చూస్తాం కదా, నీ రక్తమును ఏంటి హేబేలు రక్తము భూమి తాగిందని మింగిస్తే దాని లోపలికి వెళ్ళాక లైక్ ఆ భూమిలో నుంచి ఆయన స్వరం వినబడుతుంది అనేది ప్రక్కన పెడితే, మనం ఇంకోటి ఆదికాండంలో చూస్తాం ఏంటంటే, సొదొమ గొమొర్రా లేక పాపము మొర నా యొద్దకు వచ్చింది. ఎవరు మొరబెట్టారు? సృష్టి మొరపెట్టింది. రోమాపత్రిక 8:21 నుంచి 23 చదవండి. రోమా 8:21 నుండి 23. రోమా 8 ఏలైనగా సృష్టి నిరీక్షణ గలదై తర్వాత వచ్చిన సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచ్చున్నదంట, ప్రసవ వేదన పడుతుందంట. కనుక మొదటిగా యేసుప్రభు నీ రమ్మని చెప్పేది ఏంటంటే, సృష్టి. ప్రభా నా మీద ఇన్ని పాపాలు జరుగుతున్నాయి, ఆ చెట్టుకి ఉరేసి ఎవరైనా చంపేశారనుకోండి, ఆ చెట్టు మొరపెడుతుంది. ఎక్కడైనా ఒక అతన్ని చంపారనుకోండి, రక్తం కారిపోతా భూమి మొరపెడుతూ ఉంది. ఎవరైనా ఇలాంటి పాపాలు జరుగుతూ ఉంటే, ఇక్కడ ఇలాంటి అన్యాయాలు జరుగుతూ ఉంటే, సృష్టి అంతా మొరపెడుతూ ప్రభువా రమ్ము అని మొరపెడుతుందంట. ఏకగ్రీవంగా సృష్టి యావత్తు మొరపెడుతుంది. దేవుని పిల్లలు ప్రత్యక్షత కావడం కొరకై సృష్టి మొరపెడుతుంది. రెండోదిగా ఎవరు మొరపెడుతున్నారంటే, హేబేలును చంపినప్పుడు నీ తమ్ముడైన హేబేలు రక్తము నాకు మొరపెడుతుంది. హతసాక్షులు, ప్రకటన గ్రంథం 6:9-10 తర్వాత మీరు చదవండి. హతసాక్షులు వారి యొక్క ఆత్మలంట బలిపీఠం దగ్గరుండి, నాదా ఎందాక భూమి మీద ఉన్నటువంటి వారికి నువ్వు తీర్పు తీర్చక ఎందువు అని దేవుని అడుగుతూ ఉన్నారట. ఎప్పుడు వస్తావు? ఎప్పుడు తీర్పు జరుగుతుంది? కనుక సృష్టి మొరపెడుతుంది, హతసాక్షుల ఆత్మలు మొరపెడుతున్నారు ప్రభువా రండని. మూడోదిగా ఆదికాండము 6 మీరు చూసినట్లయితే 27 అనుకుంటాను, పరిశుద్ధాత్మ మొరపెడుతున్నాడు. అందుచేత యేసుప్రభు త్వరగా రాబోతూ ఉంటున్నాడు. అందుచేత ఇక్కడ కూర్చున్న వారితో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు రక్షణ పొందకుంటే రక్షణ పొందాలని ఆలస్యం అవుతుంది. నువ్వు వెనకంజ వేసినటువంటి నువ్వు సమకూర్చబడాలన్నా దేవుడు ఇంకా నీకు సమయం ఇస్తున్నాడు. సంఘము పవిత్రపరచబడాలని సమయం ఇస్తున్నాడు. ఇక్కడ కూర్చున్నట్టు వాళ్ళు మీలో కొంతమంది బహుశా రక్షణ పొందారేమో, కానీ వెనకంజ చేశారు. మీలో కొంతమంది రక్షణ పొందారు, వెనకంజ చేసి సమకూర్చబడ్డారు, కానీ ఇంకా పరిశుద్ధతలోనికి రాలేదు. నా జీవితంలో ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. చాలా స్థలాల్లో చెప్తుంటాను, మీకు తెలియదు కనుక నేను చెప్తున్నా. ఇదే ఎందుకు చెప్తారంటే కొంతమంది అంటారు, మరి నా జీవితంలో అదొకటే ఉంది కాబట్టి నా సాక్ష్యం నేనే చెప్తా. నా జీవితంలో నేను రక్షణ పొందినాక కూడా నాకు ఉన్నటువంటి బలహీనత ఏంటంటే టీవీ. నేనేం చేసేవానంటే స్కూల్ నుంచి వచ్చేసేవాడిని, కాలేజ్ నుంచి వచ్చేవాడిని, రక్షణ పొందాను. దాని తర్వాత ఏం చేసేవానంటే ఇంట్లోకి వచ్చేసి కూర్చునేవాడిని, బ్యాగ్ అట్లా విసిరేసేవాడిని. తర్వాత వెంటనే చేతిలోకి వచ్చేదాన్ని ఏమంటారంటే REMOTE, ఏంటి రిమోట్.
ఆ రిమోట్ తీసుకొని దాన్ని అలాగ ఒక ఛానల్ ఒక్క 5 నిమిషాలు, ఒక్క ఛానల్ 5 నిమిషాలు ఉండదు అనమాట. 5 మినిట్స్ ఇది చూస్తాం, 5 మినిట్స్, 5 మినిట్స్, 5 మినిట్స్, 5 మినిట్స్ చేంజ్ చేస్తూనే ఉంటుంది. బటన్ వేలు ఇట్లా పోతూనే ఉంటుంది కదా బ్రదర్స్ బాగా తెలుసు. అయితే అలాగ చేంజ్ చేస్తూ ఉంటే పోతా ఉంటే ఇంకెన్ని చూస్తూ ఉండేది సినిమాలు అవి ఇవి. రాత్రి 1 o'clock 2 o'clock వరకు కూడా అలా చూస్తూ ఉండేవాడిని. దాని తర్వాత ఒకరోజు రక్షణ పొందాను. దాని తర్వాత ఖచ్చితంగా 7 గంటలకు బైబిల్ తీసుకొని నమ్మకంగా బుద్ధిగా హెబ్రోన్కి మందిరానికి వచ్చాను. దాని తర్వాత మరలా వెళ్ళిపోయిన తర్వాత మరలీ చేతిలోకి వచ్చేది అదే REMOT ఏంటి రిమోట్. కనుక అట్లాగే నేను ఉన్నప్పుడు ఏం జరిగిందంటే ఒకరోజు హెబ్రోన్కి వచ్చాను. దేవుని కొరకు వాడబడాలంటున్న ఆశ ఒకవైపు ఉంది, ఒకవైపు ఈ సంగతి ఉంది. ఒకసారి హెబ్రోన్కి వచ్చాను. మీరు ఎప్పుడైనా హెబ్రోన్కి వస్తే హెబ్రోన్ పెండల్లో మొదటి స్తంభం దగ్గర నేను కూర్చొని ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేస్తున్నప్పుడు నేను చెప్పిన సంగతి ఏంటంటే, ప్రభా నేను బక్సింగ్ అంకుల్ వాడుకున్నట్టు వాడుకోండి ప్రభా. చాలామంది ఇష్టానుసారంగా బ్రతుకుతుంటారు, కానీ ఒకవైపు ఏమో ప్రభా ఆయనలా నేను వాడబడాలి, ఈయనలా వాడబడాలా అని కోరుతూ ఉంటారు. చాలామంది జీవితాలు చూస్తే వాళ్ళ జీవితాలు పాపంలో బ్రతుకుతుంటారు, కానీ వాళ్ళ ఆశ ఏంటంటే పుల్పిట్ మీద రావాలా, పాటలు పాడాలా, వాయిద్యాలు వాయించాలా, వాక్యం చెప్పాలా, అది చేయాలి ఇది చేయాలని, కానీ చూస్తే పాపంలో బ్రతుకుతుంటారు. కానీ నేను కూడా బక్సింగ్ లాగా వాడబడాలనే ఆశ నాకు ఉండింది. ప్రభా ప్రార్థన చేస్తుంటే ప్రభుకి నేరుగా నాతో మాట్లాడాడు, స్పష్టంగా మాట్లాడాడు. నేను నిన్ను వాడుకోవాలంటే టీవీ సంగతి ఏంటి, టీవీ సంగతి ఏంటి ప్రభా అంటే, నువ్వు టీవీ చూస్తూ ఉంటే టీవీలో MTV, వి ఛానల్, ఆ ఛానల్, ఈ ఛానల్ అన్నీ చూస్తుంటే అపవిత్రమైనవన్నీ నీ మనసులో అపవిత్రమైన తలంపులు రావట్లేదా? వస్తున్నాయి ప్రభా. మనం మనుషులతో వాదిస్తాం, దేవునితో వాదించలేం. మనుషులతో ఎందుకు చూడొచ్చు బ్రదర్, అలా న్యూస్ చూడొచ్చు బ్రదర్, సైన్స్ చూడొచ్చు బ్రదర్, అది చూడొచ్చు బ్రదర్, చాలా చెప్తారు. ఫస్ట్ నేషనల్ జియోగ్రాఫిక్ సైన్స్ ఛానల్తో ఆరంభమవుతుంది, దాని తర్వాత క్రికెట్ ఛానల్కి పోతుంది, క్రికెట్ ఛానల్ తర్వాత న్యూస్ ఛానల్కి పోతుంది, న్యూస్ ఛానల్ తర్వాత సినిమా ఛానల్కి పోతుంది, సినిమా ఛానల్ తర్వాత MTVకి పోతుంది కదా, కరెక్టా కదా? కానీ మనుషులతో వాదిస్తాం కానీ దేవునితో వాదించలేం. దేవుడు చెప్తున్నాడు, నేను నిన్ను ఉపయోగించుకోవాలంటే ఈ అపవిత్రత అంతా నీ మనసులో ఉంటే నేను ఉపయోగించుకోలేను, నువ్వు దానన్నా విడిచిపెట్టు, నన్నన్నా విడిచిపెట్టు. ఇక చూసుకుని నేను ఇంకా అలాగ నా మోకాల మీద ఉండి ఏడుస్తూ కన్నీళ్ళు కారుస్తూ దేవునితో చెప్తున్నా, ప్రభా నేను విడిచిపెట్టలేను, చాలా లోతుకి వెళ్ళిపోయి అడిక్ట్ అయిపోయినాను, నన్ను విడిచిపెట్టలే ప్రభా, నాతో కాదు ప్రభా అస్సలు, ఎందుకు ప్రభా అని ఇంకా ఏడుస్తూ కన్నీళ్ళు కారుస్తూ మొరపెడతా ఉన్నాను. గంట సేపు అయిపోయింది, ఇంకెక్కువ అయిపోయింది. కన్నీళ్ళు కారుస్తూ చెప్పా, ప్రభా నేను ఈరోజు ప్రమాణం చేసి నేను టీవీ చూడను విడిచిపెడతానని చెప్పాను అనుకోండి, మళ్ళీ ఇంటికి వెళ్ళాను అనుకోండి, ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అదే టీవీ ఉంటుంది, మళ్ళీ ఆన్ చేస్తాను, మళ్ళీ చూస్తాను, నీతో అబద్ధం చెప్పినట్టు అవుతుంది కదా ప్రభా, అర్థం చేసుకో ప్రభా అని దేవునితో చెప్తాను. కానీ దేవుడు మాత్రం విడిచిపెట్టాడు. దేవుడు చాలా కఠినంగా ఉంటాడు, వ్యవహరిస్తాడు. అప్పుడు చివరికి ఏడ్చి దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. గంటలు అయిపోతుంది, కన్నీళ్ళు కారిపోతూ ఉంటే చివరికి చెప్పా, ప్రభా నేను దీన్ని విడిచిపెట్టాలి అని కోరుతున్నట్లు అయితే నేను తీర్మానిస్తాను, నాకు ఒక చిన్న సహాయం చేయండి, మా ఇంట్లో నుంచి టీవీ తీసేయండి కొన్ని రోజులు. మీరు నమ్మండి, నేను ప్రార్థన చేసిన అదే వారంలో హై వోల్టేజ్ వచ్చి మా టీవీ కాలిపోయింది. వేర్ దేర్ ఈజ్ ఎ విల్ దేర్ ఈజ్ ఎ వే. ఇష్టం అంటే కష్టం కాదు అనగా అప్పుడు నా చేతులతోనే టీవీ తీసుకుని వెళ్ళి రిపేరింగ్ షాప్లో వేసిన, దాని తర్వాత మా దగ్గరికి రావటం, మళ్ళీ ఇంట్లో ఉండటం, అవన్నీ మళ్ళీ వచ్చేసాయి. కానీ అది నేను తీసుకున్నటువంటి తీర్మానంపై అనేక సంవత్సరాలు ముందు నేను తీసుకున్నటువంటి అదే తీర్మానంపై ఇప్పుడు నేను నిలబడినా. నా పెళ్ళయింది, ఇప్పుడు పెళ్ళైన తర్వాత నా భార్య కూడా అదే తీర్మానం తీసుకునిందంట, నాకు తెలియదు. కనుక మా ఇంట్లో టీవీ లేదు. మా భార్య బంధువులు వాళ్ళు వచ్చినప్పుడు, వాళ్ళు హిందీ మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళు వచ్చినప్పుడు వచ్చి చూస్తే మా ఇంట్లో టీవీ లేదు, ఏం బోర్ కొట్టి వాళ్ళకి వెంటనే వాళ్ళ భర్తకు ఫోన్ చేసింది, అంటే మా మారదలు, ఏ క్యా ఏ పూరా టీవీ నయ్యే కుచ్ భీ నయ్యే బోర్ మారతా ఏ గర్మే అంటే ఈ ఇంట్లో టీవీ లేదు, ఏం లేదు, బోర్ కొడుతుంది, మా ఇంటికి వస్తే మీకు బోర్ కొడుతుంది. నేను చెప్పే సంగతి ఏంటంటే ఆ తీర్మానంపై నేను నిలబడ్డాను. ఇప్పటికి కూడా నేను టీవీ ముందు కూర్చుంటే వాక్యం చెప్తున్నప్పుడు కూడా దాన్ని లోపలికి లాగేసేటువంటిది ఉంది, శక్తి దాంట్లో ఉంది. కనుక ఇక్కడ కూర్చున్నట్టు మీతో ప్రభు మాట్లాడుతున్నాను, ఇది నీకు అడిక్షనా? నేను తీసుకున్న తీర్మానంపై నేను నిలబడ్డాను. ఆ రోజు నేను తీసుకున్న తీర్మానాన్ని బట్టి ఈరోజు నేను బహుశా ఇక్కడ నిలబడ్డానేమో నాకు తెలియదు. నేను ఎన్నడూ కూడా దేవుని చేసిన తీర్మానాన్ని మర్చిపోలేదు, ఇప్పటికీ దాని మీద నిలబడతా. దాన్ని బట్టి ఇక్కడ కూర్చున్నట్టు వాళ్ళందరితో చెప్పే సంగతి, మీ ఇంట్లో టీవీ ఉంటే మీరందరు రాక్షసులు, మీరు నరకానికి వెళ్తారని చెప్పట్లేదు.
మీ ఇంట్లో టీవీ ఉందేమో, కొంతమంది ఇళ్ళలో టీవీ ఉంటుంది, కానీ మీరు చూసేటువంటి సంగతులు వాళ్ళని కంట్రోల్ చేసేటువంటి వాళ్ళు ఉంటారు. కంట్రోల్ చేయకపోతే అది ఉండకపోతే బెటర్ ఏమో. ఒక అరగంట కంటే ఎక్కువగా ఏం అవసరమో సరే ఈ దినాల్లో, అప్పుడు టీవీ ఉండింది, ఇప్పుడు అదేం అవసరం లేదన్న మాకు అని మీరు చెప్తారు. నేను ఒకసారి బెంగళూరుకి ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక పెద్ద సిస్టరే, పెళ్ళి అయింది, పిల్లలు కూడా ఉన్నారు. ఆమె వచ్చి కుడిగా అయిపోయిన తర్వాత, బ్రదర్ నాకు ఒక పెద్ద అడిక్షన్ ఉంది బ్రదర్ అనింది. చెప్పండి సిస్టర్, ప్రేయర్ చేస్తానంటే, ఏంటంటే నేను బాగా సీరియల్ చూస్తుంటాను బ్రదర్, మరి అందుకని అడిక్షన్ అయిపోయింది, నాకు అది విడిచిపెట్టలేకపోతున్నాను. మీ ఇంట్లో టీవీ ఉందా సిస్టర్ అంటే, లేదు బ్రదర్ అంటే, మరి ఎట్లా చూస్తున్నారు సిస్టర్ టీవీ లేకపోతే? మొబైల్ బ్రదర్. నాలో టీవీ కంటే ఎక్కువ అడిక్షన్ మొబైల్ అయిపోయింది. అందుకే ఏ యవనస్తుల చేతిలో చూసినా కూడా మొబైలే. నా దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంది, నేను స్మార్ట్ ఫోన్ వాడతాను, కానీ అది నాకు అడిక్షన్ కాదు. దాంతో నేను గంటలు గంటలు గడపను. పొద్దున్న లేచిన వెంటనే ఎక్కడుంది అట్లా వెతకను. అది ఉన్నా లేకపోయినా నేను బ్రతుకుతా. నీ జీవితంలో ఒక్కసారి కళ్ళు మూసుకొని ఈ మాట ఆలోచించుకో, మొబైల్ లేకపోతే నువ్వు బ్రతుకుతావా? ఒక వారం రోజులు మొబైల్ లేకుండా బ్రతికి చూడు. నేనైతే జీవితకాలం అంతా మొబైల్ లేకపోయినా బ్రతుకుతా. అది నీకు అడిక్షన్ అయిపోయింది, దేవుని కంటే దానికి ఎక్కువ సమయం ఇస్తున్నావు. అది ప్రక్కన పెడితే దాంట్లో ఉన్న మీలో కొంతమంది దాంట్లో అపవిత్రమైనటువంటి సంగతులు చూస్తున్నారు. కొందరు మందిరంలోనే కూర్చొని చూస్తున్నారు, సినిమాలు చూస్తున్నారు, సీరియల్ చూస్తున్నారు, అవన్నీ చూస్తూ ఉంటున్నారు. అపవిత్రమైనటువంటి సంగతులు, అయోగ్యమైనటువంటి సంగతులు, అపవిత్రులు, పాపముతున్నటువంటి ఆ సంగతులు అవన్నీ చూస్తూ ఉంటే నీ జీవితంలో పరిశుద్ధత ఎలా వస్తుంది? ప్రభు రాకడకు ఎలా సిద్ధపడతావు? ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. మీలో ఎంతమంది కూర్చుంటే నేను నమ్మేది ఖచ్చితంగా ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు కనీసం 4 షద్రక్ మెషక్ అబేద్నెగో దానియేల్ లాంటి పిల్లలు, ఎవరైనా చిన్న బిడ్డలో పెద్దవాళ్ళు నాకు తెలియదు, వాళ్ళు ఇక్కడ కూర్చున్నారు. వారు అమ్మాయిలు అబ్బాయిలు నాకు తెలియదు. వాళ్ళని దేవుడు బలంగా భవిష్యత్తులో వాడుకునబోతున్నాడు. వాళ్ళు ఈరోజు తీసుకున్నటువంటి తీర్మానము ఈ ప్రాంతాన్ని కదిలించబోతుందని నేను నమ్ముతున్నాను. ఆషామాషిగా దేవుని పని జరగదు. తీర్మానం తీసుకోవాలా, బలంగా దాని మీద నిలబడాలా, ఖచ్చితంగా నిలబడాలి. నాకు శోధనలు వచ్చినాయి, వేరే వాళ్ళకి కూడా వస్తాయి. తీర్మానం తీసుకున్న తర్వాత ఒకసారి చూసింది, అయ్యో చూసి ఆ తీర్మానం అయిపోయింది అనుకోవద్దు. మరలా రిన్యూ చేసుకొని రావాలా, మరలా తీర్మానించుకోవాలా, మరలా నిలబడాలా. బయటికి అందరు టీవీ చూస్తుంటే నేను వెల్లపల్లికి వెళ్ళి భోజనం చేసేవాడిని, అందరు సినిమాలు చూస్తుంటే నేను బాల్కనీకి వెళ్ళేవాడిని, అందరు సినిమాలు చూస్తుంటే హెబ్రోన్కి వెళ్ళేవాడిని. నాకు శోధన వచ్చేది, గుర్రాల శబ్దం టక్ 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 వస్తూ ఉంటే గుండెల్లో దడదడ, చూడాలా. కానీ నేను నిలబడ్డాను. ఆ రోజు నేను నిలబడ్డాను కాబట్టి ప్రభు నన్ను ఆస్వాదించడానికి కారణమైంది. ఆ దినాన్ని నేను ఏదైతే సమయం టీవీకి ఇచ్చేవాన్నో, అటు తర్వాత ఒక దైవజనుడు హెబ్రోన్కి వచ్చాడు. ఆ దైవజనుడు నాతో ఆయన దగ్గరికి మా అమ్మ తీసుకెళ్ళి మాట్లాడిచ్చి, బ్రదర్ ఈ అబ్బాయి ఎక్కువ మాట్లాడాడు, ఎవరితో మాట్లాడు. నిజం, నేను ఎవరితో మాట్లాడాను, చాలా తక్కువ మాట్లాడతా. మరి ఇప్పుడు మాట్లాడుతున్నారు బాగా, మీరందరూ చాలా మంచోళ్ళలా కనబడుతున్నారు కాబట్టి మాట్లాడుతున్నాను. సరే, ఏదైనప్పటికీ కూడా అక్కడ నేను అంకుల్ చెప్పాడు ఏంటంటే, ఎన్ని అధ్యాయాలు చదువుతావు ఇజ్రాయెల్ అంటే, అంకుల్ ఒక అధ్యాయం చదువుతా. అప్పుడు అంకుల్ అన్నాడు, నువ్వు ఒక అధ్యాయం చదువుతావు సరిపోదు, ఉదయము సాయంకాలం చదువుతున్నా కదా, అది కాకుండా క్యాజువల్ స్టడీ అనేది ఒక స్టార్ట్ చేయి. ఆదికాండం 1 నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా చదవాలా, రోజుకు 10 అధ్యాయాలు చదవాలని చెప్పాడు. మధ్యలో నీకు టైం ఉన్నప్పుడల్లా 3 అధ్యాయాలు చదివానుకో, మళ్ళీ ఎవరైనా పిలిచారనుకో, అక్కడే పెన్సిల్తో నేను గుర్తు పెట్టుకోవాలా. దాని తర్వాత పని అయిపోయిన తర్వాత మరలా వచ్చి 4వ అధ్యాయం మొదలు పెట్టాలి. చాలామంది ఏం చేస్తారు, ఆదికాండం చదువుతారు, అది నిర్గమకాండం చదివేస్తారు, లేవికాండం, సంఖ్యాకాండం చదువుతారు, దాని తర్వాత మర్చిపోతారు. కొన్ని రోజులు అయిపోతుంది, ఇక్కడ చదివాను, మళ్ళీ ఆదికాండంకి వెళ్తారు. ఆది అందు జీవితం అంతా ఆది అందే ఉంటుంది వాళ్ళది. అట్లా కాదు, గుర్తుపెట్టుకొని చిన్న పెన్సిల్తో అక్కడ గుర్తుపెట్టుకొని చదువుతూ ఉండాలి. ఆ అంకుల్ చెప్పాడు, దినానికి 10 అధ్యాయాలు చదవాలా. 10 అధ్యాయాలా అమ్మా అనుకున్నాను. ఆయన చెప్పాడు, ఇంగ్లీష్లో చెప్పాడు, ఇజ్రాయెల్ వెదర్ యూ అండర్స్టాండ్ ఇట్ ఆర్ నాట్, వెదర్ యూ ఫీల్ లైక్ రీడింగ్ ఇట్ ఆర్ నాట్, రీడ్ ఇట్. ఇజ్రాయెల్ నీకు అర్థం కాకపోయినా, చదవాలని అనిపించకపోయినా, తలనొప్పి లేకపోయినా, ఎట్లాంటి పరిస్థితుల్లో అయినా దేవుని వాక్యం మొండిగా చదవన్నాడు. ఆ దినాన్న నా యొక్క యవన ప్రాయములో ఆరంభించినటువంటి ఆ యొక్క పని, నేను ఇంతకుముందు సినిమాలు టీవీ చూసేటువంటి ఆ సమయాన్ని బైబిల్ తీసుకొని హెబ్రోన్లో ఒక ఖాళీ స్థలానికి వెళ్ళిపోయి కూర్చొని దినానికి 10 అధ్యాయాలు చదవటం మొదలుపెట్టాను. ఒక్కొక్కసారి కూర్చొని ఇర్మియా ప్రవక్త గ్రంథాలన్నింటినీ ఒకసారి చదివేస్తూ ఉండేవాడిని. గ్రంథాలు అట్లాగా చదువుతూ ఉండేవాడిని. దేవుని వాక్యాన్ని కూర్చొని చదువుతూ ఉండేవాడిని. కొన్నిసార్లు తలనొప్పి వచ్చేది, చదవటానికి ఇంట్రెస్ట్ అనిపించేది కాదు. ఏంటి వంశావళి అనిపించేది, అంకుల్ మాటలు గుర్తుకొచ్చేది. అర్థం కాకపోయినా చదవాలనిపించి మొండిగా చదివేవాడిని.
పదాధ్యాయులు ఒకసారి బైబిల్ అయిపోయింది, రెండోసారి 3, 4, 5 సార్లు అయిపోతాయి, అనేక సార్లు బైబిల్ అయిపోతా వచ్చినప్పుడు నేను చెప్పిన చాలామంది యవనస్తులు ఈ దినాన్న హెబ్రోన్లో చాలామంది యవనస్తులు పదాధ్యాయాలు చదవమని నేను ఎవరికైతే చెప్పానో 40 సార్ల కంటే ఎక్కువగా చదివారు. దేవుని వాక్యం ఎప్పుడైతే మన లోపలికి వస్తుందో అది మనల్ని పవిత్రపరుస్తుంది, శుద్ధీకరిస్తుంది. వాక్యం చేత కడిగి పవిత్రపరిచి దాన్ని తన ఎదుట నిందారహితంగా నిలబెట్టుకోవాలనేది దేవుని యొక్క ఆశ. 7 సంగతులు చెప్పాలనుకున్నాను. దేవుడు ఎందుకో దీని మీద భారం ఇచ్చాడు. చిన్న వయసు వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కనుక ఈ సంగతి ప్రాముఖ్యమని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ కూర్చున్నట్టు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన యవనస్తుడా, యవన సహోదరుడా, యవన సహోదరి, నీ జీవితంలో రక్షణ పొందావా? రక్షణ అనుభవం నీకుందా? యేసు ప్రభు నీ పాపాల కొరకు మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు అనే అనుభవం నీకు తెలుసా? ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు వెనకం చేసిన వాళ్ళతో మాట్లాడుతున్నాడు. నువ్వు వెనకం చేసావు, తిరిగి సమకూర్చబడ్డావా? మూడవదిగా పరిశుద్ధపరచబడాలని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కనుక వీటన్నిటి ద్వారా ప్రభు నీతో మాట్లాడుతుంటే తీర్మానం తీసుకున్నామని దేవుడు కోరుతూ ఉంటుండగా ఇక్కడ కూర్చున్న వాళ్ళందరితో దేవుడు మాట్లాడుతుండగా మోకాళ్ళ మీదకి రండి, కళ్ళు మూసుకునండి. ఇప్పుడు ఒక్క పురుగు కదలొద్దు, ఒక్క శబ్దం నాకు వినబడొద్దు. పిన్ డ్రాప్ సైలెన్స్ అయిపోవాలి. ఒక్క నిమిషంలో ఒక్క మాట కూడా వినబడినంత నిశ్శబ్దంలోనికి రావాలి. అందరూ కళ్ళు మూసుకోవాలి. ఇంకా కొందరు కళ్ళు తెలుస్తున్నారు. ఇక్కడ ఎవ్వరు కళ్ళు తెరవద్దు. ప్రేమగల తండ్రి, అనుగ్రహించబడిన వాక్యాన్ని దీవించండి. లూకా 5:10 నేను మనుషులను పట్టు జాలరుగా చేస్తున్న వాగ్దానాన్ని విశ్వాసంతో ప్రార్థించి వేడుచున్నాను తండ్రి. అలాగే ప్రార్థనలో 1 నిమిషం ఉండండి. కళ్ళు మూసుకోవాలి. ఎవ్వరు కళ్ళు తెరవద్దని చెప్పాను. ప్రియమైన యవ సహోదరుడా, సహోదరి, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు ఈ భూమి మీదకి మొదటిసారి వచ్చాడు. నీ జీవితంలో అది సార్థకమైందా? యేసు ప్రభు నా పాపాలు క్షమించు, నా పాపాల కొరకే మరణించినావట, సమాధి చేయబడి తిరిగి లేచినావు, పాపాలు ఒప్పుకుంటే చాలు, ఏమవుతుందో అని ఆలోచించకుండా ఒక్క నిమిషం నా జీవితంలో నేను ఆ రోజు ఒప్పుకున్నది నా జీవితాన్ని మార్చేసింది. ఏది నాన్న ఏంటి, ఇదేమవుతుంది, అదేమవుతుంది, ఏం ఆలోచించుకుని విశ్వాసంతో ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభు నేను నమ్ముతున్నా, నేను పాపాల కొరకు మరణించావు, నిజమే నేను పాపిని ప్రభా, నా పాపాలు క్షమించు, నా హృదయంలోనికి రా. ఈ చిన్న ప్రార్థన నీ జీవితాన్ని మార్చేస్తుంది. ఇట్లాంటి ప్రార్థన నువ్వు చేస్తున్నట్లయితే దేవుడిని చేయబట్టుకుని బలమైన దైవజనుడుగా, దైవజనురాలుగా ఈ ప్రాంతాల్లో ఒక దినాన్ని నిన్ను తయారు చేస్తాడేమో. ఇలాంటి ప్రార్థన నీ జీవితంలో చేసుకుంటున్నట్లయితే నీ వయసు ఎంతైనా దేవునికి పరిమితి లేదు. చిన్న వయసు అయినా, పెద్ద వయసు అయినా, మధ్య వయసు అయినా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని పరిశుద్ధాత్మ నీ హృదయ తలుపు దడదడా తడుతుంటే, నీకు వినబడుతుంటే, ఇది నాన్న ప్రభువా నేను ఇదిగో వస్తున్నా, నా పాపాలు క్షమించు, అంగీకరించు మొరపెట్టు. ఎవరైనా ఇలాంటి ప్రార్థన చేసుకుంటున్నట్లయితే మీ కుడి చేయి పైకెత్తి చూపించండి, మీ కొరకు ప్రార్థన చేస్తా. ఎవ్వరు కళ్ళు తెరవద్దండి బాబు, ఎవ్వరు కళ్ళు తెరవద్దు. కళ్ళు మూసుకొని చేయి పైకెత్తి చూపించండి. సిస్టర్, ప్రభు మీ తీర్మానం దీవించుగాక. సహోదరి, ప్రభు నీ తీర్మానం దీవించుగాక. మీరు అలాగే చేయెత్తి ఉంచితే మీకు ఒక కాగితం ఇస్తారు, ఆ పేపర్ తీసుకున్నాక చేయి దించండి. ఎవరు కళ్ళు తెరవద్దని చెప్పానా? ముందు కళ్ళు మూసుకోవాలి. అందరూ కళ్ళు మూసుకొని చేయెత్తండి. సహోదరి, ప్రభు మీ తీర్మానం దీవించుగాక. ప్రభు మీలో లోతైన రక్షణ కార్యం జరిగించుగాక. ఇంకెవరైనా ఉంటే మీ కుడి చేయి పైకెత్తి చూపించండి. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు రక్షణ విషయమై. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు రెండోసారి రాబోతున్నాడు. మొదటిసారి ఆయన వచ్చినటువంటి ఆ రాకడ నీ జీవితంలో దాని అర్థం నెరవేర్చబడకపోతే రెండోసారి సిగ్గుపడతావు, నరకంలో వేయబడతావు. యేసు ప్రభు రాబోతున్న దాని కొరకే సూచనలన్నీ నెరవేర్చబడ్డాయి కనుక నువ్వు యేసు ప్రభు అకస్మాత్తుగా వస్తే ఎక్కడికి వెళ్తావు? నీకు అన్నీ తెలిసి నరకానికి వెళ్తావు, తెలియని వాళ్ళు నరకానికి వెళ్తారు. ఇది కథలు కాదు, ఇది వాస్తవం. యేసు ప్రభు మొదటిసారి వచ్చాడు కనుక రెండోసారి ఖచ్చితంగా వస్తాడు. ఇంకా ఎవరైనా తీర్మానం కొరకే తటపటాయిస్తుంటే, దేవుని పరిశుద్ధాత్మ హృదయం తడుతూ ఉంటే ఒక్కసారి కళ్ళు మూసుకొని, ప్రభు ఇదిగో నేను వస్తున్నాను విశ్వాసముతో, నీ కుడి చేయి పైకెత్తి చూపించి మీ కొరకు ప్రార్థన చేస్తా. ఎవరైనా పర్వాలేదు. సహోదరుడా, ప్రభు నీ తీర్మానం దీవించుగాక. అలాగే చేయెత్తి ఉంచండి. ఇంకా ఎవరైనా వెనకాల, సహోదరుడా ప్రభు మీ తీర్మానం దీవించుగాక. ఇంకా ఎవరైనా
సహోదరుడా, ప్రభు నీ తీర్మానం దీవించగాక. ఈ ముందు చూడండి, బాబుకి కూడా ఇవ్వండి. ఇంకా ఎవరైనా కళ్ళు తెరవద్దని చెప్పాను కదా, ఎవ్వరు కళ్ళు తెరవద్దు. సిస్టర్స్ కళ్ళు మూసుకొని చేయి పైకెత్తి చూపించండి. పాప ప్రభు మీ తీర్మానం దీవించి ఇక్కడ చిన్న పాపకు కూడా ఇవ్వండి, ఏం కాదు. ఇంకెవరైనా ఉన్నారా? బాబు ప్రభు నీ తీర్మానాన్ని కూడా దీవించను గాక. ఇంకా ఎవరైనా ఉంటే బాబు ప్రభు నీ తీర్మానం కూడా దీవించుగాక. దేవుని పరిశుద్ధాత్మ నీలోపటి లోతైన కార్యం చేసి రాబో దినాల్లో నిన్ను దేవుని పనిలో వాడుకొనును గాక. నీ ప్రభు రాకడ కొరకే నిన్ను సిద్ధపరచును గాక. చేయి పైకి ఎత్తి చూపించాలి, మొత్తం పైకి చూపించాలి, కళ్ళు మూసుకోవాలి. ఎవరైనా ఉన్నారా? యేసు ప్రభు మొదటిసారి వచ్చాడు, ఆ రక్షణ అనుభవం లేకపోతే రెండోసారి ఆయనను ఎదుర్కోలేవు. మళ్ళా చెప్తున్నాను, యేసు ప్రభు మొదటిసారి వచ్చాడు, రక్షణ అనుభవం లేకపోతే రెండోసారి ఆయన వచ్చినప్పుడు ఎదుర్కోలేవు. నిత్య నరకాగ్ని దండానికి నువ్వు వెళ్ళిపోతావు. ఎవరైనా ఉంటే ఈ గొప్ప రక్షణ దేవుడికి అనుగ్రహించుకోతా ఉంటే చివరిసారిగా అడుగుతున్నాను, ఎవరైనా ఉంటే మీకు కుడి చేయి పైకెత్తి చూపించండి, మీ కొరకు ప్రార్థన చేస్తాం. చివరిసారిగా, ఇది బహుశా నీకు చివరి అవకాశం కావచ్చు. ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉంటే నీ కుడి చేయి పైకెత్తి చూపించు. ఇప్పుడు విశ్వాసులతో ప్రభు మాట్లాడుతున్నాడు. నువ్వు రక్షణ పొందావు కానీ వెనుకని చేసావు. నీ జీవితంలో దేనికో అడిక్ట్ అయిపోయావు. మొబైలా, టీవీనో, లేక బాయ్ ఫ్రెండ్ అనో, గర్ల్ ఫ్రెండ్ అనో, సినిమాల్లో జరిగేవన్నీ నీ జీవితంలో నిజం అనుకుని అపవిత్రమైన బాటలో వెళ్తున్నావేమో. ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధమైన జీవితం బోరింగ్ కాదు, అది చాలా గొప్ప పరిశుద్ధమైనటువంటి జీవితం. దాంట్లో గొప్ప ఆనందం ఉంది. ఎవరైనా ఇలాంటి అడిక్షన్స్లో ఉండి ప్రభు నాతో మాట్లాడాడు, ఇది నా జీవితంలో విడిచిపెట్టాలని మాట్లాడాడు, నేను నన్ను విడిచిపెట్టడానికి ప్రభా సహాయం చేయండి, తీర్మానించుకుంటున్నాను, నేను నిలబడతాను, ప్రభా కృప చూపించు అది ప్రార్థన చేసుకుంటే దేవుడు నేను గొప్పగా వాడుకుంటాడు. లేకపోతే లోకస్తుల్లానే ఉండిపోతావు. ఎవరైనా ఒక్కరిద్దరు ఇలాంటి వారు ఇక్కడ ఉన్నారు నాకు తెలుసు. అలాంటి వారు తీర్మానించుకుంటుంటే నీ కుడి చేయి పైకెత్తి చూపించు. పాప ప్రభుని తీర్మానం దీవించుగాక. సిస్టర్ ప్రభుని తీర్మానం దీవించుగాక. ఇంకా ఎవరైనా? అందరు కళ్ళు మూసుకోవాలి. బ్రదర్స్ కళ్ళు ఎవ్వరు తెరవద్దు. బ్రదర్స్ కళ్ళు ఎవరు తెరవద్దు. ఇంకా ఎవరైనా ప్రభు నీతో మాట్లాడుతుంటే, అన్న దేవుడు నాతో మాట్లాడాడు, ఇది నా జీవితం నిజంగా దానికి బానిసనైపోయాను, దాంట్లోంచి విడుదల నాకు కావాలా. యేసు ప్రభు నా పాపాల నుంచే కాదు, బానిసత్వం నుంచి కూడా విడిపించాడు. ఆయన సిలువలో ఆ శక్తి ఉంది. ఆ శక్తిని ఆశ్రయించగోరుతున్నట్లయితే నీ కుడి చేయి పైకెత్తి చూపించి ప్రార్థించు. ప్రభా, ఇదిగో నేను తీర్మానిస్తున్నా, నా చేయి పట్టుకో, నాకు సహాయపడు, ఈ బానిసత్వం, ఈ అడిక్షన్ నుంచి నాకు విడుదల ఇవ్వు. ఎవరైనా ఉన్నారా? ఇంకా ఎవరైనా ఉంటే మీ కుడి చేయి పైకెత్తి చూపించండి. ఎవరైనా ఉంటే, బ్రదర్స్ ప్రభు నీతో మాట్లాడుతున్నా, నీ జీవితంలో ఏదో అడిక్షన్ ఉంది, దాన్ని విడిచిపెట్టాలని కోరుతున్నాడు దేవుడు. నువ్వు దాన్ని విడిచిపెట్టకపోతే నీ జీవితంలో వచ్చేటువంటి శాపానికి నువ్వే కారణం అవుతావు. నీ జీవితం వ్యర్థమైపోవటానికి నువ్వే కారణమైపోతావు. ఎవరైనా ఉన్నారా? ఇంకా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఇంకా ఎవరైనా ఉన్నారా? సిస్టర్ ప్రభు మీ తీర్మానం దీవించుగాక. మధ్యలో సిస్టర్ ప్రభు మీ తీర్మానం దీవించుగాక. చెయ్యి పైకెత్తి చూపించండి, బాగా పై కనబడలాగున మీకు ఒక పేపర్ ఇస్తారు. ఎవరు కళ్ళు తెరవద్దు, కనబడలాగున చెయ్యి పైకెత్తి చూపించు. ఎవరైనా ఉన్నారా? ప్రార్థిస్తాము. అలాగే కళ్ళు మూసుకోండి.